ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीयुतापदकमलं श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं सजीवं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्ण सहगणा ललितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर वासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे। भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अधर्षेषु नित्यं भगवतसेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपाय गोविन्दाय नमो नमः। नमो महावदन्याय कृष्णप्रेमप्रदाय कृष्णाय कृष्णचैतन्य नामिने गौरवसे नमः। नमः पंकजनाभाय नमः पंकजनाय नमः पंकजाय नमस्ते पंकजाय नमो ब्रह्मण्य ब्रह्मण्य जगद्धिताय गोविन्दाय नमो नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले स्वामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे राम राम हरे हरे। करोति वाचनं निवेद्यं कृपातमहं वन्दे परमानन्दमाधवं। हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण।
4వ స్కందం ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసాం కదమ్మా ఈ బుక్. 19వ అధ్యాయంలో ఉన్నామమ్మా. ఈవేళ కొత్త బుక్ కూడా పెట్టుకోవాలేమో. మెసేజ్ కూడా పెట్టాక కొత్త బుక్ పక్కన పెట్టుకోమని. సో 19వ అధ్యాయంలో ఎక్కడున్నామమ్మా? 10 శ్లోకాలు చదువుకున్నాము. 9 ఇంకా 34వ శ్లోకం. 34 దాకా వెళ్ళిపోయాం. ఓకే, కరెక్ట్. ఆఖరి శ్లోకాలు ఉండిపోయినాయి అంతే. 34 చదివా. నాటకం జరిగింది. సరే, 34 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సరేనా? 34 చదవాలండి. 34 చదవాలి. సో 19వ అధ్యాయము ఋతుమహారాజు శతాశ్వమేధ యజ్ఞములను అనుసరించారు. శతాశ్వమేధ యాగాల యజ్ఞాన్ని చేస్తున్నారు. దానికి మనము 33వ శ్లోకం దాకా చదువుకున్నాము. 34వ శ్లోకంతో స్టార్ట్ చేస్తున్నాం. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతానికి జై. ఓ రాజా, విధివశాత్తు ఏర్పడిన ఆటంకముల వలన యజ్ఞ నిర్వహణము చక్కగా జరగలేదని కొరత చెందుకము. ఈ విషయమున నా మాటలను సావధానంగా ఆలకింపుము. విధివశాత్తు ఏదైనా జరుగునిచో దానికి ఏమాత్రము చింతించరాదని మనము సదా జ్ఞప్తి యందు ఉంచుకొనవలెను. అటువంటి విపరీతములను ఎంత చక్కజేయ ప్రయత్నించినచో అంత అధికముగా మనము భౌతిక చింతనాంధకారమున పడుదము. హరే కృష్ణ. ఎంత ఎక్కువ ప్రయత్నిస్తే అంత ఎక్కువ బాధపడాల్సి వస్తుంది అంటున్నారు. దీనికి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. కొన్ని మార్లు సాధు పురుషుడు లేదా పరమ ధార్మికుడు కూడా జీవితంలో అనేక మగు విపరీతమును ఎదుర్కొనవలసి వచ్చింది. వానిని విధివశాత్తు కలిగినవిగా భావించవలెను. అవి మిగుల దుఃఖ కారణమైనను వానిని పరిహరించుటకు ప్రయత్నించరాదు. ఏలైనా అట్టి విపరీతములను ఎంత సవరింప ప్రయత్నించో అంత అధికముగా ఆసక్తులము కాగలదు. ఉద్విగ్నుల మగుటకు బదులు వాటిని ఓర్చుకొనవలెనని శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈ విషయమును ఉపదేశించారు. హరే కృష్ణ. 35 చదువుతావమ్మా? చదువుతున్నానమ్మా. హరే కృష్ణ. బ్రహ్మ పలికెను, పెక్కు అధర్మ విధానములను ప్రవేశపెట్టుటకు ఇంద్రుని ప్రేరేపించిన ఈ యజ్ఞమును వెంటనే నిలిపివేయుము. దేవతలలో కూడా అనేక మగు అవాంఛిత కోరికలు కలవని నీవు ఎరుగవలసి ఉన్నది. భాష్యము. సామాన్యమగు వ్యాపార విషయములలో అనేక పోటీదారులు ఉందరు. వేదములలోని కర్మకాండ విభాగము కామ్యకర్మ రతులలో కొన్ని మార్లు పోటీని మాత్సర్యమును కలుగజేయును. సాధ్యమైనంతగా భౌతిక సుఖమును అనుభవింపగోరేడి కారణమున కామ్యకర్మ రతుడు మాత్సర్యయుతుడే అయి ఉండును. అది భవరోగము. తత్ఫలితముగా సామాన్యమగు వ్యాపార విషయములలో కానీ లేదా యజ్ఞ నిర్వహణములో కానీ కామ్యకర్మ రతులలో ఎల్లప్పుడూ పోటీ జరుగుచుండును. ఇంద్రుడు పృథువు నడుమ అట్టి పోటీ లేకుండా చేయుటయే బ్రహ్మదేవుని ఉద్దేశము. పృథువు గొప్ప భక్తుడు. భగవదవతారమైనందున యజ్ఞమును నిలిపివేయుటకు అర్థింపబడినాడు. దానిచే ఇంద్రుడు మరిన్ని అధర్మ పద్ధతులను ప్రవేశపెట్టుట ఆగగలదు. అటువంటి అధర్మ విధానములను నేర స్వభావులు ఎల్లప్పుడూ అనుసరించురు. హరే కృష్ణ. హరే కృష్ణ. యజ్ఞాశ్వమును హరించి యజ్ఞమున స్వర్గరాజుగు ఇంద్రుడు ఏ విధంగా ఉపద్రవమును కలిగించునో ఒక మారుగాంచును. అతడు ప్రవేశపెట్టిన ఈ ఆకర్షణీయమగు పాపకర్మలను జనులు కొనసాగించగలరు.
పాపకార్యములు పాపకార్యములు కార్యములు పాప కార్యములను జనులు జనులు. కొనసాగించగలరు. భాష్యము. భగవద్గీత 3వ అధ్యాయం 21 శ్లోకమునందు ఇట్లు తెలపబడినది. యద్యదాచరతి శ్రేష్టస్థ దేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతో లోకస్తదను వర్తతే. మహనీయుడైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయునో వానిని సామాన్య జనులు అనుసరింతురు. తన ఆదర్శప్రాయ కర్మల ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్ణయించునో దానినే లోకమంతయు అనుసరించును. పృథు మహారాజు శ్వేతాశ్వమేధ యజ్ఞములు చేయకుండా ఆపవలనని ఇంద్రుడు తన ప్రీత్యర్థమై తలపోసెను. దాని మూలమున అతడు అశ్వమును హరించి సన్యాసి ముసుగులో పెక్కురు అధర్మపరుల మాటున దాగెను. అటువంటి కర్మలు జనసామాన్యమునకు పరమ ఆకర్షణీయములు కనుక మిక్కిలి ప్రమాదకరమైనవి. ఇంద్రుడు అట్టి అధర్మ విధానములను మరిన్ని ప్రవేశపెట్టుటను అనుమతించుటకు బదులు యజ్ఞమును ఆపివేయుట ఉత్తమమని బ్రహ్మ భావించను. వేదోపదిష్టమైన పశు యజ్ఞ నిర్వహణలో జనులు అతిగా ఆసక్తులైన తరుణమున బుద్ధుడు బ్రహ్మ యొక్క పద్ధతిని అనుసరించను. అందువలననే అతడు వైదిక యజ్ఞములను ఖండించి అహింసా ధర్మమును ప్రవేశపెట్టవలసి వచ్చెను. నిజమునకు ఆ యజ్ఞములలో బడియసగబడిన పశువులకు నూతన జన్మ మొసగబడుచుండును. కానీ అట్టి శక్తి లేకుండగానే జనులు వైదిక కర్మలను అనువుగా కొని అనవసరముగా అమాయక పశువులను వధింపసాగిరి. కనుకనే బుద్ధుడు కొద్ది సమయము వరకు వేద ప్రమాణమును తిరస్కరింపవలసి వచ్చెను. అనగా విపరీత పద్ధతులను విపరీత క్రమమును ప్రవేశపెట్టినట్టి యజ్ఞములను ఎవరునూ చేయరాదు. అట్టి యజ్ఞములను నిలిపివేయుట ఉత్తమము. నేను అనేక పర్యాయములు వివరించినట్లుగా కలియుగమున యోగ్యులకు పురోహితులు లేనందున వేదోపదిష్టములకు యజ్ఞములు నిర్వహించుట సాధ్యము కాదు. అందువలననే శాస్త్రములు సంకీర్తన యజ్ఞమును నిర్వహింపమని మనకు ఉపదేశించుచున్నవి. అట్టి సంకీర్తన యజ్ఞముచే శ్రీ చైతన్య మహాప్రభువు రూపమున దేవదేవుడు అర్చింపబడి సంతుష్టుడగును. యజ్ఞ నిర్వహణము యొక్క ప్రయోజనమంతయు విష్ణువును అర్చించుటయే. విష్ణువు లేదా శ్రీకృష్ణ భగవానుడు శ్రీ చైతన్య మహాప్రభు రూపమున అవతరించినాడు కనుక మేధావులైన జనులు సంకీర్తన యజ్ఞము ద్వారా అతనిని సంతృప్త పరప యత్నించవలను. ఈ యుగములో విష్ణువును సంతుష్టుని చేయుటకు ఇదియే సులభమైన మార్గము. జనులు ఈ యుగమునకు సంబంధించిన యజ్ఞములను గూర్చి వివిధ శాస్త్రములలో తెలియచెప్పబడిన ఉపదేశములను గ్రహించవలనే కాని ఈ పాపభూయిష్ట కలికాలములో అనవసరముగా ఉపద్రవములు సృష్టించరాదు. ప్రపంచమంతటను ఈ కాలములో జనులు పశువధకై కళేపాలను తెరచి మాంసభక్షణము చేయుచున్నారు. ఇక వారు పూర్వకాలము నాటి అనుష్ఠానములనే అనుసరించునుచో మరిన్న జంతువులను వధించుటకు ప్రోత్సాహము పొందిన వారగుదురు. కలకత్తా నగరంలోని అనేక కబేళాలలో కాళికాదేవి విగ్రహం ఉంచుట పరిపాటి. కాళికాదేవి ప్రసాదమునే తినుచున్నామని భావనలో మాంసభక్షులు ఆ దుకాణముల నుండే మాంసమును ఖరీదు చేయుటకు ఇష్టపడుదురు. కానీ శివపత్ని అయినందున కాళికాదేవి ఏనాడును మాంసమును ముట్టదని వారెరుగురు. పరమ వైష్ణవుడైన శివుడు ఎన్నడనూ మాంసాహారమును ముట్టడు. ఇక శివుడు తినగా మిగిలినదే కాళికాదేవి భుజించును గాని మాంసమునో లేదా మత్స్యమునో కాదు. అట్టి మత్స్య మాంసాదులను కాళికాదేవి అనుయాయులైన భూత పిశాచ రాక్షసులు భుజింతురు. అనగా కాళికా ప్రసాదమనుచు మత్స్య మాంసాదులను భుజించువారు నిజమునకు కాళికా ప్రసాదమును కాక భూత పిశాచమును తినగా మిగిలిన ఆహారమునే భుజించుచున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో యజ్ఞాన్ని ఆపడం అన్నది బుద్ధుడు కూడా అదే కారణంతో యజ్ఞాలు ఆపారు అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకని యజ్ఞాన్ని సరిగ్గా నిర్వహించలేకపోవడం, దానికి తోడు దాని వలన
మెటీరియలిస్టిక్ గా ఆలోచించే ఆలోచనలు ఇంద్రుడు వంటి కూడా వచ్చాయి, కాబట్టి యజ్ఞాన్ని బ్రహ్మ ఇక్కడ ఆత్మన్నాడు. దాన్ని మళ్ళీ ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు ఈ రోజు జరుగుతున్న విషయం, కలకటాలో జరుగుతున్న విషయం, కాళికాదేవి బొమ్మను అడ్డు పెట్టుకుని మాంసం అమ్మే షాప్స్ ఎలాగా సర్వైవ్ అవుతున్నాయి కూడా చెప్పుకొస్తున్నారు ఏమ్మా. సో అది కేవలము అంటే భూత పిశాచ రాక్షసులు కూడా కాళికాదేవిని పూజిస్తారు. మాంసం తినేవాళ్ళు భూత పిశాచ రాక్షసులు భుజించగా మిగిలిన దాన్ని తింటున్నారు. 37 ఎవరు చదువుతున్నారు? 37 వేనసుతుడు వగు పృథు మహారాజా, నీవు విష్ణు భగవానుని యొక్క అంశ సంభూతుడవు. వేణుని దుష్కర్మలచే ధర్మము దాదాపుగా నశించినప్పుడు విష్ణు అవతారముగా నీవు అవతరించితివి. నిక్కముగా ధర్మ పరిరక్షణకే నీవు వేణుని దేహము నుండి ఆవిర్భవించితివి. ప్రభుపాదుల వారి భాష్యము. ఏ విధముగా విష్ణు భగవానుడు దానవులను సంహరించి సాధువులను రక్షించునో భగవద్గీత యందు తెలుపబడినది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను నశింపచేయుటకు మరియు ధర్మమును పునఃస్థాపించుటకు ప్రతియుగమునందు నేను అవతరించుచుందును. దానవులను నిర్జించుటకై విష్ణు భగవానుడు తన 2 హస్తములలో చక్రమును గదను దాల్చియుండును. ఇక భక్తులకు రక్షణము నొసగుటకై ఆ దేవదేవుడు శంఖమును కమలమును మిగిలిన 2 హస్తములలో ధరించియుండును. అతడు ఈ లోకములో లేదా విశ్వములో అవతరించినప్పుడు దానవ సంహారమును భక్త రక్షణమును ఏకకాలమును నిర్వహించును. రామాది రూపములలో అవతరించడి ఆ అవతారములన్నింటినీ గూర్చి శాస్త్రములలో పేర్కొనబడినది. కొన్ని మార్లు అతడు బుద్ధుడు వంటి శక్త్యావేశ అవతారముగా అరుదించును. గతమున వివరించినట్లు శక్త్యావేశ అవతారం అనగా జీవునికి విష్ణువు యొక్క శక్తి ప్రదానము చేయబడగా కలిగిన అవతారము. జీవులు విష్ణు అంశలే అయినను విష్ణువుతో సమానముగా శక్తిమంతులు కారు. కనుకనే జీవుడు విష్ణు అవతారముగా అరుదించినప్పుడు ఆ దేవదేవునిచే విశేషముగా శక్తిని బడసి ఉండును. పృథు మహారాజును విష్ణు అవతారముగా వర్ణించినప్పుడు దాని భావము అతడు శక్త్యావేశ అవతారమనియే. విష్ణు అంశయగు అతడు ఆ దేవదేవునిచే విశేషముగా శక్తిని బడసెను. విష్ణు అవతారముగా వర్తించు ఏ జీవుడైనను భక్తి ప్రచారమునకై ఆ విధముగా శక్తి ప్రదానము కావింపబడినట్టి వాడు. అట్టి వ్యక్తి విష్ణు భగవానుని వలనే వర్తించుచు వాదముచే దానవులను ఓడించుచు శాస్త్రానుసారము భక్తిని ప్రచారము చేయగలడు. భగవద్గీతలో సూచింపబడినట్లు ఎవరైనా అసాధారణముగా భక్తి ప్రచారము చేయుచున్నచో అతడు విష్ణువుచే లేదా కృష్ణునిచే విశేషముగా శక్తి ప్రదానము కావింపబడినాడని మనం ఎరుగవలెను. చైతన్య చరితామృతమునందు ధృవీకరింపబడినట్లు కృష్ణునిచే విశేషముగా శక్తి ప్రదానము కావింపబడినదే ఎవ్వడునూ నామమహిమను ప్రచారము చేయజాలడు. కృష్ణశక్తి వినా నహేతార ప్రవర్తన. అట్టి పరమశక్తిశాలిని ఎవడైనా విమర్శించినచో లేదా తప్పు పట్టినచో విష్ణు అపరాధము చేసిన వానిగా పరిగణింపబడి శిక్షార్హుడగును. అట్టి అపరాధులు తిలకమాల ధారణతో వైష్ణవ వేషంలో ఉన్నప్పటికీ విశుద్ధ వైష్ణవుని పట్ల అపరాధము కావించినచో ఏనాడును భగవంతునిచే క్షమింపబడరు. శాస్త్రములో అట్టి సంఘటనలు పలుకలవు. హరే కృష్ణ. 38వ శ్లోకం. ప్రజాపతి, విష్ణు అవతారమైన నీవు నీ అవతార ప్రయోజనమును విచారింపుము. ఇంద్రునిచే సృష్టించబడిన అధర్మము అనేకమగు ఉపధర్మముల పుట్టుకకు కారణమైనది కనుక దయచేసి ఈ మాయాధర్మములను వెంటనే నశింపజేయము. భాష్యము. ప్రజల యొక్క శాంతిని పురోభివృద్ధిని పరిరక్షించటలో గల గొప్ప బాధ్యతను గుర్తు చేయుటకే పృథువును బ్రహ్మదేవుడు ప్రజాపతి అని సంబోధించను. కేవలము ఆ ప్రయోజనము కొరకే దేవదేవుడు అతనికి శక్తి ప్రదానము కావించను. ప్రజలు చక్కగా ధర్మపాలనము కావించినట్లు చూచుట
ఆదర్శనీయుడు రాజు యొక్క ధర్మము. ఇంద్రుడు సృష్టించిన కుహనా ధర్మములను జయించి వేయుమని పృథువును బ్రహ్మ విశేషముగా అర్థించుచున్నాడు. అనగా అధర్మపరులు సృష్టించడి కుహనా ధర్మములను నిర్మూలించుట, నిలిపివేయుట రాజు యొక్క కర్తవ్యము. భగవద్దత్తమైన ధర్మము ఆదిలో ఏకముగా నుండి గురు శిష్య పరంపరలో 2 రూపములలో లభించును. పృథువు 100 యజ్ఞములు చెయ్యకుండా ఆపవలనని ఇంద్రుడు తీవ్ర నిశ్చయము చేసుకొనినందున అతనితో అనవసరమగు పోటీ వలదని బ్రహ్మ అర్థించెను. ప్రతిచర్యను సృష్టించుటకు బదులు తన అవతారం యొక్క మూల ప్రయోజనము దృష్ట్యా యజ్ఞములను నిలిపివేయటయే పృథువునకు శ్రేయస్కరము. ఉత్తమమగు ప్రభుత్వమును నెలకొల్పి సమస్తమును క్రమపరచుటే ఆ మూల ప్రయోజనము. హరే కృష్ణ. 39. నేను చదవను ప్రభుజీ. చదవండి ప్రభు. హరే కృష్ణ. మైత్రేయ ఉవాచ. మైత్రేయుడు పలికను, పరమ గురువగు బ్రహ్మ ఆ విధముగా పృథువునకు ఉపదేశించగా అతడు యజ్ఞమును చేయి కోరికను విడిచి అనురాగపూర్వకంగా ఇంద్రునితో సంధి నేర్పును. 40. అటు పిమ్మట పృథువు అపభృత స్నానమును ఆచరించి తన మహత్కర్మలచే మిగుల ప్రసన్నులైన దేవతలకు నుండి వరములను ఆశీర్వాదములను బడసెను. భాష్యము. యజ్ఞములన్నీను దేవదేవుడకు విష్ణు ప్రీత్యర్థమై ఉన్నందున యజ్ఞమనగా విష్ణు అనే భావము. యజ్ఞము చేయటం వలన దేవతలు అప్రయత్నంగానే ప్రసన్నమవుతురు కనుక ఆ యజ్ఞ నిర్వహణలకు వారు వరములు ఇత్తురు. చుట్టూ మొదలకు నీరు పోసిన కొమ్మలు, కాండము, చిగుళ్ళు, పుష్పములు, ఆకులు వంటి సమస్తము సంతృష్టి చెందగలదు. అదేవిధంగా ఉదరమునకు ఆహారం ఇచ్చినచో దేహాంగం అన్నీ పుష్టి నొందగలవు. అదే రీతిగా యజ్ఞము ద్వారా విష్ణువును సంతృప్తిపరిచినచో మంజుడు దేవతలందరినీ అప్రయత్నముగా సంతృష్టి పరిచిన వాడను. దానికి బదులుగా దేవతలు ఆ భక్తునికి సమస్త వరదానములు ఇత్తురు. కనుకనే విశుద్ధ భక్తుడు ప్రత్యక్షముగా దేవతలను వరములను అడుగుడు. దేవదేవుని సేవించడం ఒక్కటే అతని కార్యక్రమం. అందువలన దేవతలు ఇచ్చడి వాటితో అతని ఎన్నడూను అవసరం ఉండదు. కంటిన్యూ చేసేయమంటారు ప్రభుజీ? చదివేసేయండి ప్రభు. 41. అది రాజుగు మృదువు ఆదిరాజుగు మృదువు యజ్ఞమున ఉపస్థితులైన బ్రాహ్మణులకు శ్రద్ధతో నానా విధములైన దర్శనలను వసగను. వారందరూ పరమ సంతృష్టులై హృదయపూర్వకముగా ఆశీస్సులు నొసగిరి. 42. మునులు బ్రాహ్మణులు ఇట్లు పలికిరి, ఓ మహాబాహో, నీ ఆహ్వానంపై అన్ని తరగతుల జీవులు ఈ సభలో పాల్గొనరి. వారు పితృలోకము నుండి స్వర్గాది లోకము నుండి వచ్చి ఉండిరి. వారేగాక ఋషులు, సామాన్య జనులు కూడా ఈ యజ్ఞమున పాల్గొనిరి. నీ వ్యవహారం చేతను నీ వసగిన దానముల చేతను వారందరూ మిగుల ప్రసన్నులైరి. శ్రీ మద్భాగవతమునందలి పృథు మహారాజు సతాస్వద మీద యజ్ఞమును అనుసరింపుట అను చతుర్థ స్కందములోని 19వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదామా? నెక్స్ట్ బుక్ కి. నాలుగు 4.2 వాల్యూమ్ అమ్మ, చతుర్థ స్కందం 2వ భాగం 20వ అధ్యాయం. అక్క స్టార్ట్ చేస్తున్నారా? చేస్తాను. హరే కృష్ణ. 20వ అధ్యాయము. పృథు మహారాజు యజ్ఞస్థలమున విష్ణువు ప్రత్యక్షమగుట. 1. మైత్రేయుడు పలకసాగెను, విదురా, 99 అశ్వమేధ యజ్ఞములచే మిగుల సంతుష్టుడైన విష్ణు భగవానుడు అచట ప్రత్యక్షమయ్యను. ఇంద్రునితో పాటు అరిదించిన ఆ దేవదేవుడు అంతటా ఇట్లు పలుకనారంభించను. దేవదేవుడగు విష్ణువు పలికెను, పృథు మహారాజా, స్వర్గరాజగు ఇంద్రుడు నీ 100వ యజ్ఞమున విఘ్నమును కలుగచేసినాడు. నిన్ను క్షమార్పణ వేడుటకు ఇప్పుడు అతడు నాతో పాటు అరుదించును కనుక అతనిని క్షమించుము. భాష్యము. ఈ శ్లోకమున ఆత్మానం అను పదము మిగుల ప్రధానమైనది. జ్ఞానులలో, యోగులలో ఒకరినొకరు
చివరికి సామాన్య మానవుని కూడా ఆత్మస్వరూపునిగా సంబోధించుకునుట అలవాటు. ఏలయన ఆధ్యాత్మికవాది ఏనాడును జీవుడిని దేహముగా భావింపడు. ఆత్మ భగవదంశ కనుక ఆత్మ పరమాత్మలు గుణరీత్యా అభిన్నులు. రాబోవు శ్లోకము వివరింపనున్నట్లుగా దేహము కేవలము బాహ్యాశ్చాదనము మాత్రమే. అందువలన ప్రగతి చెందిన ఆధ్యాత్మికవాది ఒక ఆత్మకు ఇంకొక ఆత్మకు భేదమును చూపడు. 3 చదవనా? సరే చదివేస్తాను. 3. ఓ రాజా, సుబుద్ధి కలవాడు అన్యుల హితకార్యంన ఆసక్తి కలవాడు అయిన మనుజుడు నరోత్తమునిగా భావింపబడును. అట్టి మనుజుడు అన్యుల ఎడ ఏనాడును అసూయను కలిగి ఉండడు. సుమేధసుతులైన వారు భౌతిక దేహము ఆత్మకు అన్యమైనదనే విషయమును ఎల్లప్పుడూ ఎరిగియుందురు. హాస్యము. ఉన్మత్తుడు హత్య కావించినప్పుడు హైకోర్టు న్యాయాధిపతి కూడా అతనిని క్షమించుటను మనము సాధారణముగా గాంచుచుందము. సారాంశమేమనగా జీవుడు భగవదంశయైన కారణంన ఎల్లప్పుడూ పవిత్రుడే, విశుద్ధుడే. కాని మాయాబంధములో తగులుకొనినప్పుడు అతడు ప్రకృతి త్రిగుణములకు బలియగును. నిజమునకు అతడు ఏది చేసినను ప్రకృతి ప్రభావముననే కలుగుచుండును. భగవద్గీత యందు ఈ విషయము ఇట్లు చెప్పబడినది. నకర్తృత్వం నకర్మాణి లోకస్య సృజతి ప్రభు నకర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. తన దేహమనడి పురము యొక్క అధిపతి అయిన దేహి కర్మలను సృష్టించుట గాని, కర్మలయందు జనులను ప్రేరేపించుట గాని, కర్మ ఫలములను సృష్టించుట గాని చేయడు. ఇది ఎంతయు ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడుచున్నది. నిజమునకు జీవుడు ఏదియను చేయడు, అంతయు ప్రకృతి త్రిగుణముల ప్రభావముననే జరపబడును. మనుషుడు రోగగ్రస్తుడైనప్పుడు ఆ రోగ లక్షణములు అనేకములగు బాధలకు కారణమగును. ఆధ్యాత్మిక చైతన్యమున పురోగమించువారు అనగా కృష్ణ భక్తి భావనలో ఉన్నవారు ఆత్మ పట్ల గాని, ప్రకృతి ప్రభావమున ఆత్మచేయ కార్యముల పట్ల గాని ఏనాడునో అసూయాగ్రస్తులు కారు. అట్టి వారు సుధియః అను పిలువబడుదురు. సుధి అనగా బుద్ధి, పరమోత్కృష్టుడు, భక్తుడు అని అర్థములు కలవు. కనుక భక్తి సుబుద్ధి రెండిటినీ కలిగిన వాడు ఆత్మ పట్ల గాని లేదా దేహము పట్ల గాని చర్యను గైకొనడు. ఏదేని పొరపాటు జరిగినచో అతడు క్షమించును. క్షమాగుణము ఆధ్యాత్మిక జ్ఞాన సుసంపన్నులైన వారి లక్షణమని చెప్పబడుచుండును. హరే కృష్ణ. మనము ప్రకృతి త్రిగుణాల వల్లనే మనుషులు తప్పులు చేస్తారని మనం 13వ అధ్యాయంలో కూడా చదువుకున్నాం. శ్లోకం గుర్తులేదు ఇప్పుడు శ్లోకము, బట్ భాష్యంలో చదివినట్టు గుర్తు. మళ్ళీ అదే ఇక్కడ మళ్ళీ ఆయన రిఫర్ చేసుకుంటూ వస్తున్నారు ఏమో. సరే, 4వ శ్లోకము. పూర్వపు ఆచార్యుల ఆదేశములను చక్కగా నెరవేర్చిన కారణమున మిగుల పురోగమించి ఉన్నట్టి నీ వంటి వారలు కూడా నా మాయా ప్రభావమునకు లొంగినచో ఆ పురోగతి కేవలము వృధా కాల వ్యయమే అని భావింపబడును గదా. భాష్యము. ఈ శ్లోకములో వృద్ధ సేవయ అను పదము ప్రధానమైనది. వృద్ధ సేవయ అనగా పెద్దలను సేవించుట వలన అని అర్థము. పూర్ణమైన జ్ఞానము ఆచార్యుల నుండే లభించగలదు. పరంపరా విధానమున శిక్షణను పొందనిదే ఎవ్వడను జ్ఞానపూర్ణత్వమును బడయజాలడు. పృథు మహారాజు అదే పద్ధతిలో సుశిక్షితుడైనందున సామాన్య మానవునిగా పరిగణింపబడబోడు. కేవలము దేహభావననే కలిగి ఉండేది సామాన్యుడు సదా త్రిగుణములచే మోహితుడై ఉండును. 5. దేహాత్మ భావనను గూర్చి పూర్తిగా నెరిగి ఉన్నవారు మరియు భౌతిక దేహము అవిద్యతోనూ కోరికలతోనూ మాయా నిజతమగు కర్మలతోనూ కూడి ఉన్నదని తెలిసి ఉన్నవారు దేహము పట్ల ఆసక్తులు కారు. భాష్యము. కడచిన శ్లోకమును తెలుపబడినట్లు సుమేధస్సులు దేహాత్మ భావమును కలిగి ఉండరు. అవిద్య రచితమైనందున ఈ దేహమునకు 2 రకములకు కార్యములు కలవు. దేహాత్మ భావనలో ఇంద్రియ భోగము మనకు లాభదాయకమని తలచినచో మాయలో ఉన్నట్లే కాగలదు.
ఇక మాయామయమగు దేహము నుండి పుట్టిన కోరికలను తీర్చుకొన యత్నించుట చేతను, లేదా ఉన్నత లోకములను చేరుట వలన, లేదా నానా విధములకు వైదిక క్రతువులను నిర్వహించుట వలన సుఖభాగుల మగుదుమని తలచుట మరొక రకమైన భ్రాంతి. ఇది ఎంతయు కేవలము మాయ, మిథ్య మాత్రమే. మిథ్య మాత్రమే. అదే విధముగా రాజకీయ బంధ విముక్తి కొరకై చేసడి కర్మలు మరియు ప్రపంచ జనుల సుఖభాగులు కాగలరనడి భావనలో చేయబడి సామాజిక మానవతావాద కర్మలు కూడా భ్రాంతిమయములే. ఏలయన వానిలోని మూల సిద్ధాంతము దేహాత్మ భావనయే. అది కేవలము మిథ్యాపూర్వకమైనది. దేహాత్మ భావనలో మనం ఏది కోరినను చేసినను అది అంతయు మిథ్యయే. యజ్ఞ నిర్వహణము సామాన్య జనులకు ఒక దృష్టాంతము, మార్గదర్శకము అయినప్పటికీ అట్టి యజ్ఞము పృథువునకు అవసరము లేదని విష్ణు భగవానుడు తెలిపెను. ఈ విషయము భగవద్గీతలో ఇట్లు ధృవీకరింపబడినది. వేదములు ముఖ్యముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గూర్చి చర్చించును. ఓ అర్జున, నీవు ఈ త్రిగుణములకు అతీతుడవై ద్వంద్వముల నుండి మరియు యోగక్షేమముల నుండి చింతల నుండి విడిబడిన వాడవై ఆత్మయందు స్థిరుడవగుము. వేదములందు ఉపదేశించబడిన కర్మకాండ ముఖ్యముగా త్రిగుణములపై ఆధారపడి ఉండును. అందువలన వైదిక కర్మలకు అతీతుడవు కమ్మని అర్జునునకు ఉపదేశించబడినది. భక్తి యోగమునకు సంబంధించిన ఆధ్యాత్మిక కర్మలనే నిర్వహించమని అర్జునునికి ఉపదేశించబడింది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. మళ్ళీ మనకి ఇక్కడ భగవద్గీతలో చెప్పిన కర్మయోగం కూడా దాన్ని ఇక్కడ చెప్పుకొస్తుంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది ఎవరు చెప్తున్నారు? విష్ణు పృథు మహారాజుకి చెప్తున్నారు. మహావిష్ణువు ఒక అవతారం అయితే పృథు మహారాజు మరొక అవతారం అయితే, ఇద్దరు అవతారాలు మాట్లాడుకుంటున్నారు. ఒక అవతారం శ్రీకృష్ణ పరమాత్ముడు విష్ణు రూపంలో మళ్ళీ పృథు మహారాజు తన అంశలో చూసిన పృథు మహారాజుకి చెప్పుకొస్తున్నారు. చాలా విచిత్రంగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను సంభాషణ. 6 కథ చదువుతున్నారమ్మా. అర్జునుడు కూడా అంతే కదా నాన్న. అర్జునుడు కూడా అంతే కదా. అర్జునుడు కూడా అంతే. ఏంటంటే మరి శక్తి అవతారం కదా ఇతను పృథు మహారాజు. డిస్టర్బెన్స్ వస్తుంది. అవును జగదాంబ మాతాజీ సెల్ ఫోన్. అమ్మా జగదాంబ మాతాజీ మీకు బాగా డిస్టర్బెన్స్ వస్తుందమ్మా మీ ఫోన్. ఒకసారి చదవడం మొదలు పెడితే ఆగుద్దేమో చూద్దాం. చదవండి అమ్మా. హరే కృష్ణ. 6 దేహాత్మ భావన ఏమాత్రము లేనట్టి బుధజనుడు గృహము, సంతానము, ధనము, ఇతరములకు దేహోత్పత్తుల ఎట్లు మమత్వమును చూపగలడు. భాష్యము. సమస్త వైదిక కర్మలు నిత్యముగా విష్ణు ప్రీత్యర్థమే ఉద్దేశింపబడినవి. అయినను మనుజుడు ఆ కర్మచే నిజముగా భగవంతుని సంతృష్టి కావింపబోడు. పైగా భగవదనుమతిచే అతడు తన ఇంద్రియములను సంతృప్తి పరచుకొని యత్నించను. అనగా ఇంద్రియ భోగానురక్తులైన లౌకికులకు వైదిక కర్మానుష్ఠానం ద్వారా ఇంద్రియ భోగమునకు అనుమతి పత్రం ఇచ్చినట్లయినది. అదే త్రైగుణ్య విషయ వేద అనబడును. వైదిక కర్మానుష్ఠానము త్రిగుణములపై ఆధారపడి ఉండు. కనుకనే భౌతిక స్థితికి అతీతముగానైన వారు అట్టి వైదిక కర్మానుష్ఠానమున అనురక్తులు కారు. అందుకు భిన్నముగా వారు శ్రీకృష్ణ భగవాన్ని ప్రేమయుత సేవ అత్యున్నతము బాధ్యతలతో మిగిలి ఆసక్తులై ఇందురు. అటువంటి భక్తియుత సేవ నిస్త్రైగుణ్య అనబడును. శ్రీకృష్ణ భగవాన్ని భక్తి యోగమునకు భౌతిక భావనాయుతమగు దేహ సౌఖ్యంతో ఎట్టి సంబంధము లేదు. చదువుతారమ్మా, చదవండి. 7 ఆత్మ ఏకము, సుఖము, నిర్గుణము, స్వయం ప్రకాశమానమునై ఉన్నది. గుణనిధియగు అది సర్వవ్యాపకము. ఎటువంటి భౌతికాభరణము లేనట్టి అది సమస్త కర్మలకు సాక్షి అయి ఉన్నది. ఇతర జీవులకు పూర్తిగా భిన్నముగా నుండేది. అది దేహదారులకు పరమైనది. భాష్యము. గడచిన శ్లోకమున అసంసక్త అంటే అనాసక్తముగా మరియు బుధ సమస్తము నెరుగుట అనేది 2 ముఖ్య పదములు ప్రయోగింపబడినవి. సమస్తము నెరిగిండుట అని దాని భావము
మనుషుడు తన సహజ స్థితిని మరియు భగవాన్ స్థితిని ఎరగవలననియే. అమ్మ వాయిస్ తగ్గిపోయిందమ్మా, కొంచెం ఫోన్ దగ్గరికి పెట్టుకోరు. శ్రీ విశ్వనాథ చక్రవర్తుల వారి భావము అనుసరించి ఈ శ్లోకమున విష్ణు స్వయముగా తనను గూర్చే లేదా పరమాత్మను గూర్చే వర్ణిస్తున్నాడు. పరమాత్ముడు దేహదారికి మరియు భౌతిక జగత్తునకు సర్వదా భిన్నమైన వాడు కనుకనే అతడు పరము అని వర్ణింపబడ్డాడు. అట్టి పరమైన వాడు ఏకమును అయి ఉన్నాడు. అతడు ఏకమై ఉండగా భౌతిక జగమున దేహదారుడైన బద్ధజీవులు నానావిధ రూపంలో నెలకొన్నారు. ఆ రూపములు దేవతలు, మానవులు, జంతువులు, వృక్షములు, పక్షులు, తేనెటీగలు వంటివి ఎన్నో కావచ్చును. అనగా జీవులు ఏకముగాక బహు అయి ఉన్నారు. ఈ విషయము వేదములందు నిత్యానాం చేతనానాం అని ధ్రువపరపడినది. బహు సంఖ్యలో ఉన్న వారిను భౌతిక జగమున చిక్కుబడిన వారిను అగు జీవులు కారు. కానీ దేవదేవుడి శుద్ధుడును అనాసక్తుడై ఉన్నాడు. భౌతిక దేహము యొక్క ఆచ్ఛాదన వల్ల జీవులు స్వయం ప్రకాశమానులు కారు. కానీ దేవదేవుడు పరమాత్ముడు స్వయం ప్రకాశమానుడు. త్రిగుణములచే కలుషితములైన జీవులు సగుణులని పిలువబడగా గుణ ప్రభావం లేనట్టి భగవానుడు పరమాత్ముడు నిర్గుణుడు. గుణములచే బంధితులై జీవులు గుణాశ్రితులై ఉండగా దేవదేవుడు గుణాశ్రుడై ఉన్నాడు. బద్ధజీవుని దృష్టి భౌతిక కల్మషముచే కప్పబడి ఉన్నందున తన కర్మలను కారణమును గత జన్మలను అతడు గాంచలేడు. భౌతిక దేహముచే ఆచ్ఛాదితుడు కానందున భగవానుడు జీవుని సమస్త కర్మలకు సాక్షి ఉన్నాడు. కానీ జీవుడు పరమాత్ముడు దేవదేవుడు ఇరువురును ఆత్మస్వరూపులే. గుణరీత్యా వారు ఏకమైనను అనేక విధములుగా వారు భిన్నులై ఉన్నారు. ముఖ్యముగా భగవానుడు షడ్గుణైశ్వర్యములను పూర్ణంగా కలిగి ఉన్నాడు. జీవాత్మ తన యొక్క స్థితిని భగవంతుని స్థితిని తెలుసుకొనవలనటే పూర్ణ జ్ఞానమును దాని భావము. అది ఏ సంపూర్ణ జ్ఞానము. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ శారదామాత ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ. ఆ విధముగా ఆత్మ పరమాత్మల పూర్ణ జ్ఞానమును కలిగి ఉన్నవాడు సర్వదా నా దివ్యమగు ప్రేమయుత సేవలో నెలకొని ఉన్నందున ఈ భౌతిక జగములో ఉన్నప్పటికీ గుణములచే ఎన్నడూనూ ప్రభావితుడు కాడు. భాష్యము. ఈ భౌతిక జగమున అవతరించినప్పుడు భగవానుడు ప్రకృతి గుణములచే ప్రభావితుడు కాడు. అదే విధముగా భగవానునితో సదా సన్నిహిత సంబంధమును కలిగి ఉన్నవారు భౌతిక దేహమున లేదా భౌతిక జగమున ఉన్నప్పటికీ గుణ ప్రభావితులు కారు. ఈ విషయము భగవద్గీతలో 14వ అధ్యాయం 26వ శ్లోకమున ఇట్లు చక్కగా వివరింపబడినది. అకుంఠితముగా నా భక్తియుత సేవ యందు నెలకొనిన వాడు భౌతిక గుణములను దాటి బ్రహ్మ భావమును పొందును. దేహముతోనూ వాక్కుతోనూ మనస్సుతోనూ సదా భగవత్ సేవ యందే నెలకొనిన వాడు ఈ భౌతిక జగమున నివసించినప్పటికీ ముక్తుడే అని ఈ విషయమున శ్రీల రూప గోస్వామి పలికిరి. 9 చదవనా ప్రభుజీ? చదువుతాను. దేవదేవుడగు విష్ణువు ఇంకను ఇట్లు పలుకసాగెను. పృథు మహారాజా, స్వధర్మమునందు నెలకొనియుండి ఎటువంటి భౌతిక లాభాపేక్ష లేకుండా నా ప్రేమయుత సేవలో నిలిచెడివాడు క్రమముగా ఆత్మ ప్రసన్నతను బడయును. భాష్యము. ఈ శ్లోకము విష్ణు పురాణము చేతను ధృవపరపబడినది. స్వధర్మములనునవి వర్ణాశ్రమ ధర్మములుగా పిలువబడుచు 4 వర్ణముల వారికి అనగా బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకు మరియు 4 ఆశ్రమముల వారికి అనగా బ్రహ్మచారులకు, గృహస్థులకు, వానప్రస్థులకు, సన్యాసులకు అన్వయించును. వర్ణాశ్రమ ధర్మ విధానమును అనుసరించి పనిచేయుచు కర్మ ఫలములను కోరనివాడు క్రమముగా ప్రసన్నతను బడయును. శ్రీకృష్ణ భగవానునికి భక్తియుత సేవను నొనర్చుటకు సాధనముగా స్వధర్మమును నిర్వహించుటయే జీవితం యొక్క చర్మ లక్ష్యము. ఈ పద్ధతిని భగవద్గీత కర్మయోగమని ధృవపరచినది. అనగా కేవలము కృష్ణుని ప్రీత్యర్థమే సేవార్థమే మనము కర్మ చేయవలను, లేనిచో దాని ఫలములచే మనము చిక్కుబడగలము. ప్రతి ఒక్కడు తన స్వధర్మమున నెలకొని ఉన్నాడు.
కానీ ఆయా భౌతిక కర్మల ప్రయోజనము భౌతిక లాభము కారాదు. నిజమునకు ప్రతి ఒక్కడు తన కర్మల ఫలములను అర్పణము కావింపవలసి ఉన్నది. ముఖ్యముగా బ్రాహ్మణులు తమ స్వధర్మమును భౌతిక లాభము కొరకు గాక దేవదేవుని ప్రీత్యర్థము అనరింపవలను. క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు కూడా అదే రీతిలో పని చేయవలను. ఈ భౌతిక జగమున ప్రతి ఒక్కడు నానా విధముల వృత్తులలో కార్యములలో నెలకొని ఉన్నాడు. కానీ అట్టి కర్మల ప్రయోజనము శ్రీకృష్ణుని సంతృప్తి పరచుటయే కావలను. భక్తి యోగము అతి సరళమైనది. దానిని ఎవరైనాను అవలంబింపవచ్చును. ఎవడి స్థితిలో వాడు నిలిచి ఉండి ఇంటిలో రాధాకృష్ణుల మూర్తులను, లక్ష్మీనారాయణుల మూర్తులను భగవంతుని ఇతర రూపములను గాని ప్రతిష్టాపన చేయవలను. ఆ రీతిని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు తమ న్యాయార్జిత సొమ్ముతో శ్రీమూర్తులను అర్చించవలను. తన స్వధర్మం ఏదైనను మనుజుడు శ్రవణము, కీర్తనము, స్మరణము, అర్చనము సమస్తమును అర్పించుట, సేవలో నియుక్తమగుట వంటి భక్తి యోగ విధానమును అనుసరించవలను. ఈ రీతిని ఎవరైనాను అతి సులభముగా కృష్ణ సేవలో నియుక్తులు కాగలరు. ఆ విధముగా సేవచే భగవానుడు ప్రసన్నుడైనప్పుడు మనుజుని జీవితోద్దేశము పరిపూర్ణము కాగలదు. హరే కృష్ణ. 10 ఎవరమ్మా నెక్స్ట్? హరే కృష్ణ ప్రభుజీ. 10వ శ్లోకం. హృదయము సమస్త భౌతిక కల్మషము నుండి శుద్ధిపడినప్పుడు భక్తుని మనస్సు విశాలమును స్వచ్ఛమునై అతడు అన్నింటినీ సమముగా గాంచగలడు. అట్టి జీవన స్థితిలో శాంతి నెలకొనియుండగా మనుజుడు నాతో సమానముగా సచ్చిదానంద విగ్రహ రూపమును నెలకొనగలడు. భాష్యము. మాయావాదుల కైవల్య భావన మరియు వైష్ణవ సంప్రదాయము వారి కైవల్య భావన పూర్తిగా భిన్నమైనవి. మనుజుడు భౌతిక కల్మషము నుండి ముక్తుడైనంతనే బ్రహ్మములో లీనమగునని మాయావాద తత్వవేత్త తలచును. కానీ వైష్ణవ తత్వవేత్త యొక్క కైవల్య భావన దీనికి భిన్నమైనది. అతడు తన స్థితిని, భగవంతుని స్థితిని పూర్తిగా నెరికియుండును. నిష్కల్మష స్థితి యందు జీవుడు తనను భగవాన్ని నిత్య సేవకునిగా అవగతము చేసుకొను. అదే బ్రహ్మానుభూతి అనగా జీవుని ఆధ్యాత్మిక పూర్ణత్వము అనబడును. అటువంటి సంబంధమును ఐకమత్యమును సులభముగా సాధించవచ్చును. భగవద్గీతను తెలుపబడినట్లు మనుజుడు శ్రీకృష్ణ భగవాన్ని దివ్యముగు ప్రేమయుత సేవలో నెలకొనినప్పుడు శీఘ్రమే కైవల్య స్థితిలో లేదా బ్రహ్మభూత స్థితిలో నిలవగలడు. 11. పంచభూతములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు అను వానిచే నిర్మితమైన ఈ భౌతిక దేహము కేవలము కూటస్థమగు ఆత్మచే నడపబడునని ఎరిగిన వాడు భవబంధము నుండి ముక్తిని బడియుటకు అర్హుడై ఉన్నాడు. భాష్యము. మనుజుడు ఏ విధముగా భవబంధము నుండి ముక్తుడు కాగలడో ఈ శ్లోకము వివరించుచున్నది. దానికి కావలసిన మొట్టమొదటి విషయం ఏమనగా ఆత్మ దేహమునకు భిన్నమని అతడు ఎరుగవలెను. జీవాత్మ దేహి దేహమును దాల్చినవాడు అని పిలువబడగా దేహి దాల్చినది దేహము అనబడును. దేహము నిరంతర పరిణామశీలమై ఉండ ఆత్మ మార్పురహితముగా నుండును. కనుకనే అది కూటస్థమని పిలువబడినది. ఇక దేహ మార్పు త్రిగుణ ఫలముల వలననే కలుగుచుండును. ఆత్మ యొక్క కూటస్థ స్థితిని అవగతము చేసుకొనిన వాడు సుఖదుఖముల రూపమున వచ్చిపోయి త్రిగుణ ఫలములచే కలత చెందరాదు. దేహముతో త్రిగుణ సంపర్కం వలన సుఖదుఖములు వచ్చిపోవును. కనుక మనుజుడు అట్టి బాహ్య కదలికలచే కలత చెందరాదని భగవద్గీత యందును శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించను. ఒకవేళ అతడు అట్టి బాహ్య గతులచే కొన్ని మార్లు చుట్టముట్టబడినప్పుడు వాణ్ణి సహించుటను నేర్వవలను. అనగా జీవుడెల్లప్పుడు బాహ్య దేహం యొక్క చర్యా ప్రతిచర్యలకు భిన్నముగా నుండవలను. భౌతిక తత్వములు అనగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మరియు సూక్ష్మతత్వములచే అనగా మనస్సు, బుద్ధి, అహంకారము తయారైన దేహము ఆత్మకు పూర్తిగా భిన్నమైనదని శ్రీకృష్ణుడు భగవద్గీతలో పలికెను. కనుక ఈ 8 స్థూల సూక్ష్మ తత్వముల చర్య ప్రతిచర్యలచే ఎవడును విచలితుడు కారాదు. అటువంటి ఉదాసీన స్థితిని బడియుటకు భక్తియోగ నిర్వహణమే ఆచరణీయమగు పద్ధతి. 24 గంటలు భక్తిలో నెలకొనియుండువాడే భౌతిక దేహము యొక్క చర్య ప్రతిచర్యల యందు ఉదాసీనతను వహించగలడు. ఏదేని ఒక ఆలోచనలో మునిగిన వాడు తన ఎదుటనే పెక్కు కార్యములు జరిగినను వాణ్ణి వినడు, చూడడు. అదే విధముగా భక్తిలో పూర్తిగా లగ్నమైన వాడు
వాడు దేహంలో ఏమి జరుగుచున్నదో పట్టించుకొనడు. అట్టి స్థితి సమాధి అనబడును. ఆ రీతిని నిజముగా సమాధి స్థితుడైన వాడే ఉత్తమోత్తమ యోగి అని భావింపబడును. హరే కృష్ణ. మొత్తం భగవద్గీత మళ్ళీ అంతా రీప్లేషన్ అవుతోంది. అవునమ్మా, మొత్తం అంతా చాప్టర్ రివిజన్ లాగా ఉంది ఇది. 12 చెప్పండి, ఎవరు చదువుతున్నారమ్మా? చదువుతున్నట్టు. హరే కృష్ణ. విష్ణు భగవానుడు పృథువుతో పలికెను, రాజా, ఈ భౌతిక జగత్తు యొక్క నిరంతర పరిణామములు త్రిగుణముల వలనే కలుగుచున్నది. పంచభూతములు, ఇంద్రియముల అధిష్టాన దేవతలు, ఆత్మచే క్షుభితమగు మనస్సు అనునవన్నీయును కలిపి దేహమగును. ఆత్మ ఈ స్థూల సూక్ష్మ తత్వముల కలయికకు పూర్తిగా భిన్నమైనది కనుక గాఢమగు మైత్రితోనూ అనురాగముతోనూ నాతో సంబంధమును కలిగి ఉన్న భక్తుడు జ్ఞానపూర్ణుడై ఉండి భౌతిక సుఖదుఖములచే ఎన్నడూనూ కలత చెందడు. భాష్యము. జీవుడు దేహపరమగు కర్మలకు అధ్యక్షునిగా వర్తించవలనన్నచో ఆ కర్మల పట్ల అతడెట్లు ఉదాసీనుడు కాగలడనేది ప్రశ్న ఉదయించవచ్చును. దానికి ఇచ్చట సమాధానం ముసగబడినది. ఆ కర్మలు ఆత్మ యొక్క కర్మలకు పూర్తిగా భిన్నమైనవి. ఈ సందర్భమున ఒక మోటు ఉదాహరణమును ఇట్లు చెప్పుకొనవచ్చును. మోటారు కారులో ప్రయాణించే వ్యాపారస్తుడు ఆ కారు గమనమును పరిశీలించుచు డ్రైవర్కు సూచనలు నిచ్చుచుండెను. ఎంత పెట్రోలు వాడబడినది విషయముతో పాటు కారుకు సంబంధించిన అన్ని విషయములు అతడు ఎరుగును. అయినను అతడు కారుకు భిన్నముగా నుండి తన వ్యాపారముతోనే ఎక్కువ సంబంధము కలిగి ఉండును. కారులో ప్రయాణించినప్పుడు కూడా అతడు తన వ్యాపారము కార్యాలయమును కూర్చే ఆలోచించుచుండెను. కారులో కూర్చుని ఉన్నప్పటికీ దానితో అతనికి ఎక్కువ నిమిత్తము లేదు. వ్యాపారస్తుడు ఎల్లప్పుడూ వ్యాపార సంబంధముకు ఆలోచనలోనే మునిగి ఉన్నట్లుగా జీవుడు భగవానుని భక్తియుత సేవకు సంబంధించిన ఆలోచనలో మగ్నుడు కావచ్చును. అంతటా భౌతిక దేహ కర్మల నుండి విడిగా నుండుట సాధ్యపడగలదు. అటువంటి ఉదాసీన స్థితి కేవలము భక్తునికే సాధ్యపడగలదు. ఇచ్చట బద్ధ సౌహృద అనగా మైత్రి బద్ధలు అనేది ప్రత్యేక పద ప్రయోగము జరిగినది. కామ్యకర్మరతులు, జ్ఞానులు, యోగులు భక్తి యోగ బద్ధులు కాజాలరు. కామ్యకర్మరతులు పూర్తిగా దేహ కార్యములోనే మునిగి ఉండును. దేహమును సుఖపెట్టుటయే వారి జీవిత లక్ష్యము. జ్ఞానులు తాత్విక కల్పన ద్వారా భవబంధ విముక్తులు అగుటకు యత్నించినను ముక్త స్థితిలో వారు నిలువజాలరు. భగవానుని పాదపద్మాశ్రయమును గ్రహింపని కారణముగా వారి పరమోత్కృష్టమగు బ్రహ్మభూత స్థితి నుండి పతనము చెందగలరు. యోగులు కూడా దేహాత్మ భావనను కలిగిన వారే. ధారణము, ఆసనము, ప్రాణాయామము వంటి దేహ కసరత్తు ద్వారా ఏదో ఆధ్యాత్మికతను సాధించగలమని వారు తలుతురు. కానీ భగవానునితో సన్నిహిత సంబంధము కలిగి ఉన్న కారణమున భక్తుని స్థితి ఎల్లప్పుడూ దివ్యమైనది. కనుకనే దేహము యొక్క ప్రతిచర్యలకు సదా దూరముగా నుండుట మరియు భగవత్ సేవ అనేది నిజ స్థితిలో నెలకొని ఉండుట అనున్నది కేవలము భక్తులకే సహజము కాగలదు. హరే కృష్ణ. నేను చదువుతున్నాను. 13. హరే కృష్ణ. వీరుడగు రాజా, నీవు ఎల్లప్పుడూ సమభావమును కలిగి ఉండి జనులందరితోనూ సమానముగా వ్యవహరింపుము. వారు నీ కన్నను ఉత్తమములైనను మధ్యములైనను లేదా అధములైనను అట్లే ప్రవర్తించుము. తాత్కాలికమగు సుఖదుఖములచే కలచెందుకుము. మనస్సును ఇంద్రియములను పూర్తిగా నియంత్రింపుము. నా ఏర్పాటుచే ఎటువంటి జీవన స్థితి ఉందనను ఆ దివ్య స్థానమున నిలిచి రాజుగా నీ కర్తవ్య నిర్వహణను కావింపుము. ఏలనన రాజ్య ప్రజలకు రక్షణగా నొసగట ఒక్కటే ఇచ్చట నీ కర్తవ్యమై ఉన్నది. భాష్యం. విష్ణు భగవానుని నుండియే నేరుగా ఉపదేశమునందుటకు ఇది ఒక ఉపమానము. మనుజుడు విష్ణు ఆదేశమును అమలు పరచవలను. అట్టి ఆదేశము దేవదేవుని నుండి నేరుగా వచ్చినను లేదా అతనికి ప్రామాణిక ప్రతినిధి గురువు నుండి వచ్చినను ఒకటియే. అర్జునుడు కురుక్షేత్ర రణమును పూర్ణ పురుషోత్తముడగు
శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్షాదేశమున కొనసాగించెను. అదే విధముగా ధర్మ నిర్వహణ విషయమున విష్ణు భగవానుడు పృథు మహారాజుకు కూడా ఆదేశములనిచ్చుచున్నాడు. కనుకనే మనము భగవద్గీతలో తెలుపబడిన సిద్ధాంతములను నియమములను నిష్ఠగా పాటింపవలెను. శ్రీకృష్ణుని నుండి లేదా అతని ప్రామాణిక ప్రతినిధి నుండి ఆదేశములను స్వీకరించి ఎటువంటి స్వంత ఆలోచనలు లేకుండా వానిని ప్రాణముగా తలచుట ప్రతి మనిషి కర్తవ్యము. మనుజుడు తను ముక్తి నందగలడో లేదో ఎనడి విషయములను పట్టించుకొనక కేవలము గురువు గారి ప్రత్యక్షాదేశ నిర్వహణలో నిలువవలనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తెలిపినది. గురువు ఆదేశము పాటించుటేనడి నియమమునకు కట్టుబడినచో మనుజుడు సదా ముక్తి స్థితి అందే నిలువగలడు. వర్ణము, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనుసరించి ఆశ్రమము, బ్రహ్మచర్యము, గృహస్యము, వానప్రస్థము, సన్యాసము అనుసరించి ఉన్నట్టి విద్యుద్ధర్మ నిర్వహణమును కావించుచు సామాన్య మానవుడు వర్ణాశ్రమ ధర్మ నియమ నిబంధనలను పాటించవలెను. వివిధ వర్ణాశ్రమములకు వసగుబడినట్టి ఉపదేశములను ఖచ్చితమగు క్రమమును పాటించినచో అతనుడు విష్ణు భగవానుని ప్రసన్నుని చేయగలడు. రాజుగా దేహపరమునగు కార్యములకు సదా నేరుగా నుండి ఎల్లప్పుడూ భగవత్పేవాదలోనే నెలకై నుండి ముక్త స్థితిలో నిలుపుమని పృథు మహారాజుకు విష్ణు భగవానుడు ఆదేశమిచ్చెను. గడచిన శ్లోకములోని బద్ధ సౌహృద అను పదము ఇచ్చట చక్కగా వివరించబడినది. దేహపరమగు కర్మల నుండి నేరుగా నైనప్పుడు మనుజుడు దేవదేవునితోనే నేరుగా సన్నిహిత సంబంధమున నిలిచి ఉండవచ్చును, లేదా అతని ప్రామాణిక ప్రతినిధియగు గురువు నుండి ఆదేశములు కొని వానిని శ్రద్ధతో పాటించవచ్చును. ఏ విధముగా భక్తి యోగమును నిర్వహించచ్చు ఈ విధముగా భక్తి యోగమును నిర్వహించచ్చు భగవద్ధామ పదమున పురోగమించవచ్చునో తెలుపుటకు భగవానుడు మార్గదర్శనం చేసి మనకు సహాయపడును. బాహ్యముగా అతడు గురువు రూపమునను ఉపదేశము నొసగను. కనుక గురువు నెన్నడును సామాన్య మానవుడని తలచరాదు. గురువు దేవదేవుని ప్రతినిధి కనుక ఆయనను సామాన్య మానవుగా తలచరాదు. ఆచార్యం నిజాని ఎన్న పన్యత కర్షచిత్ అని భగవానుడు శ్రీమద్ భాగవతమున పలికెను. కనుక మనుజుడు గురువుని భగవంతునిగా భావింపవలను. అయినా ఆయన పట్ల మాత్సర్యమును చూపుట గాని ఆయనను సామాన్య మానవుడని భావించుట గాని చేయరాదు. గురువాదేశమును పాటించుచు కృష్ణ భక్తిలో నెలకొనుచో మనం ఎల్లప్పుడూ శారీరక లౌకిక కార్యకల్మషముల నుండి విడివడి నుండి మన జీవితమును సఫలము కాగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద ప్రణాం ప్రభు. ధన్యవాద ప్రణాం ప్రభుజీ. చదువుతాం ప్రభు. 14వ శ్లోకం. రాజ్య ప్రజలందరకు రక్షణము నొసగటియే రాజునకు విద్యుక్త ధర్మము. ఆ విధముగా వర్తించుచు రాజు ప్రజల పుణ్యములో 6వ భాగమును పరజన్మమున పొందగలడు. కానీ రాజు లేదా దేశాధినేత కేవలము పన్నులు మాత్రమే తీసుకొనుచు తగిన రక్షణము నివ్వనిచో అతని పుణ్యమును ప్రజలు హరింతురు. రక్షణము నివ్వనందులకు అతడు ప్రజల పాపమునకు శిక్షను అనుభవించవలసి వచ్చును. భాష్యము. ప్రతి ఒక్కడు మోక్షమున బడియు నిమిత్తము ఆధ్యాత్మిక కర్మలలోనే నెలకొని భౌతిక జగత్తునకు చెందిన కర్మల ఎడ ఉదాసీనుడైనచో ఇక కార్యములు ఎట్లు కొనసాగుననడి ప్రశ్న ఉదయించగలదు. అంతేగాక కర్మలు ఒక నిర్ణీత పద్ధతిలో జరగవలనన్నచో దేశాధినేత వాటి ఎడ ఎట్లు ఉదాసీనుగా ఉండగలడు? ఈ ప్రశ్నకు సమాధానముగా శ్రేయ అను పదము ఇచ్చట ప్రయోగించబడినది. భగవద్రచితమగు కర్మ విభజనము వృద్ధిగాను అకస్మాత్తుగాను జరగలేదు. కానీ మందమతులు అట్లే జరిగినదని పలుకుతురు.
బ్రాహ్మణుడు తన ధర్మమును చక్కగా నిర్వహింపవలను. క్షత్రియుడు, వైశ్యుడు, చివరికి శూద్రుడు కూడా అట్లే స్వధర్మమును నిర్వర్తించవలను. ఆ విధముగా వారందరూ అత్యున్నతమగు జీవన పూర్ణత్వమును పడగలరు. ఈ విషయము భగవద్గీత 18వ అధ్యాయం 45వ శ్లోకం యందు ధ్రువపరచబడినది. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధం లభతే నరః. విద్యుక్త ధర్మ నిర్వహణము ద్వారా మనుజుడు అత్యున్నతమగు పూర్ణత్వమును పడయగలడు. రాజ్యమును మరియు ప్రజల పాలనా బాధ్యతను వదిలి మోక్షము నిమిత్తమై హిమాలయముల పేగుట రాజునకు ఉపదేశింపబడలేదని పృథువునకు విష్ణు భగవానుడు తెలిపెను. రాజ్యపాలనా బాధ్యతలను నిర్వహించుచునే అతడు మోక్షమును పడయగలడు. మోక్షము నిమిత్తము ప్రజలు తమ విద్యుక్త ధర్మములను నిర్వర్తించున్నట్లుగా చూచుట రాజు యొక్క లేదా దేశాధినేత యొక్క ధర్మము. ప్రజల కార్యముల పట్ల ఉదాసీనత వైఖరిని కలిగి ఉండడి మత సంబంధ రహితమగు రాజ్యము యొక్క రాజునకు లేదా దేశాధినేతకు ఇది అనవసరము. ప్రస్తుత కాలమున ప్రభుత్వము ప్రజల కర్తవ్య పాలనకై పెక్కు నియమ నిబంధనలను విధించినను వారు ఆధ్యాత్మిక జ్ఞానములో పురోగమించున్నట్లు చూచుటలో నిర్లక్ష్యము ప్రదర్శించుచున్నది. ప్రభుత్వము ఈ విషయమున నిర్లక్ష్యము చూపినచో ప్రజలు ఎటువంటి దైవ భావన గాని ఆధ్యాత్మిక చింతన గాని లేకుండా చపల చిత్తముతో వర్తించి పాపములో చిక్కుపడుదురు. ఒకవైపు ప్రజల నుండి పన్నులు తీసుకొనిచునే వారి సంక్షేమ విషయమున దేశాధినేత నిమ్మకు నీరెత్తినట్లు వర్తించరాదు. ప్రజలందరూ క్రమముగా కృష్ణ భక్తి భావనలో రతులగునట్లు చూచుట రాజు యొక్క నిజమైన ధర్మము. కృష్ణ భక్తి భావన అనగా సమస్త పాపముల నుండి విడుదల అని భావము. దేశమునందలి సమస్త పాపకర్మలు తొలగినంతనే యుద్ధము, అంటువ్యాధి, కరువు లేదా ప్రకృతి బీభత్సములు వంటివి ఆగిపోవును. ధర్మరాజు పరిపాలనలో ఇటువంటి పరిస్థితియే నెలకొని ఉండెను. రాజు లేదా దేశాధినేత ప్రజలందరూ కృష్ణ భావనాయుతులగునట్లు చేయగలిగినప్పుడే వారిని పాలించుటకు అర్హుడగును. లేనిచో వారిపై పన్నులు విధించు హక్కు అతనికి ఉండదు. రాజు ప్రజల యొక్క ఆధ్యాత్మిక లాభమును చూసినచో వారిపై పన్నులను విధించవచ్చును. ఈ విధముగా రాజు మరియు ప్రజలు ఈ జన్మలో సుఖవంతులు కాగలరు. పరజన్మమున రాజు ఆ ప్రజల పుణ్యములో 6వ వంతును పొందగలడు. లేనిచో పాపజీవనులకు ప్రజల నుండి పన్నులను తీసుకుని అతడు వారి పాపములలో పాలు పంచుకొనును. ఇదే నియమము సిద్ధాంతము తల్లిదండ్రులకు, గురువులకు కూడా అన్వయించును. తల్లిదండ్రులు పిల్లల వలె, కుక్కల వలె సంతానము గని వారిని మృత్యువు నుండి రక్షింపజాలనిచో ఆ పశుప్రాయులకు సంతానం యొక్క పాపకర్మలకు బాధ్యత వహింపవలసి వచ్చును. ప్రస్తుత కాలమున సంతానము బరితెగించిన వారగుచున్నారు. అదే విధముగా గురువు శిష్యులకు పాపకర్మల నుండి విడివడుటకు మార్గదర్శనము చేయనిచో వారి పాపమునకు బాధ్యుడగును. ప్రస్తుతము ఉన్నట్టి సంఘ పెద్దలకు, నాయకులకు ఈ సూక్ష్మమగు ప్రకృతి నియమములు తెలియవు. సంఘ నాయకులు అల్పజ్ఞులు అయినందున ఇక ప్రజలు దూర్తులు, చోరులుగా మారినందునను మానవ సంగమన మంగళమయ స్థితి నెలకొను అవకాశమే లేదు. ప్రస్తుతము ప్రపంచమంతయు ఇటువంటి పొత్తు కుదరని పాలనతోనూ ప్రజలతోనూ నిండి ఉన్నది. వారి నడుమ సమన్వయం లోపించుచున్నది. అటువంటి సాంఘిక పరిస్థితుల కారణముననే నిరంతర ఉద్రిక్తత, యుద్ధము, వ్యాకులత సర్వత్రా చోటు చేసుకున్నవి. చాలా స్ట్రాంగ్ గా ఉంది కదండి ఈ శ్లోకం. మరోసారి భాష్యం చదువు, మరోసారి తాత్పర్యం చదువుదామండి. రాజ్య ప్రజలందరకు రక్షణ నొసగిటియే రాజునకు విద్యుక్ ధర్మము. ఆ విధముగా వర్తించుచు రాజు ప్రజల పుణ్యములో 6వ భాగమును పరజన్మను పొందగలడు. కానీ రాజు లేదా దేశాధినేత కేవలం పన్నులు మాత్రమే తీసుకునిచు తగిన రక్షణము ఇవ్వనిచో అతని పుణ్యమును ప్రజలు హరింతురు. రక్షణమును ఇవ్వనందునకు
అతడు ప్రజల పాపమునకు శిక్షణ అనుభవించవలసి వచ్చను. హరే కృష్ణ. ఇంత క్లియర్ గా లీడర్ ఎలాగుండాలో, రాజ్యాధినేత ఎలాగుండాలో వాళ్ళ భావన ఒకటే ఉండాలి. తన దగ్గర అంటే రాజ్యంలో ఉన్న మనుషులందరూ కూడా, తన రాజ్యంలో ఉన్న మనుషులందరూ కూడా భగవంతుని భక్తి వైపు వెళ్ళకపోతే ఆ పాపం అంతా రాజుకే చూస్తుంది. ఇది కేవలం రాజుకే కాదు, తల్లిదండ్రులకి, గురువు గారు. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. లేక ఇది తెలిస్తే ఎవరు కూడా ఆ పాపం పిల్లల్ని ఇంకో విధంగా పెంచుతారు. గురువులు శిష్యుల్ని మరో విధంగా టీచ్ చేస్తారు. ఎందుకు మనం కొంతమంది టీచర్లు చాలా గొప్ప టీచర్లు అని భావిస్తుంటాము, వాళ్ళు ఈ భావంతో ఉండగలిగిన టీచర్లు మాత్రమే. సాధారణంగా మన ఇండియాలో పిల్లలు ప్రతి ఒక్కరు వాళ్ళ తల్లిదండ్రుల్ని మంచి భావంతోనే చూస్తారు. అది ఇంకా మనకి ఇంకా ఇండియాలో ఉంది. ఆయన రాసిందంతా కూడా చాలా మటుకు వెస్ట్రన్ కంట్రీస్ లో ఉండే దీన్ని బట్టి ఆయన రాసుకొచ్చారు. పిల్లల్ని పట్టించుకునే పరిస్థితుల్లో ఉండి పిల్లల్ని పట్టించుకోకపోతే వాళ్ళు ఎటువంటి కర్మలు, వాళ్ళు ఎటువంటి పాపాలు చేస్తారు. అంటువ్యాధి కూడా ఉంది నాన్న. ఏంటి ఎక్కడో విన్నాను, అంటువ్యాధి అని కూడా విన్నాను అంటున్నా. అర్థం కాదు. అంటువ్యాధి ఏంటి నాకు అర్థం కాలేదు. ఇలా రాజులుంటే అంటువ్యాధులు కూడా వస్తాయి. అంటువ్యాధులు కూడా వస్తాయి అంటే ముందు భాష్యంలోనే వచ్చింది కదా పిన్ని. కర్మ ఏ రూపాల్లో వస్తుంది అని రాసిన దాంట్లో ఆయన వ్యాధి కూడా రాశారు. కర్మ వ్యాధులు అని కూడా రాసుకొచ్చారు. ఇక్కడ కూడా రాశారు, దేశమునందలి సమస్త పాపకర్మలు తొలగినంతనే యుద్ధము, అంటువ్యాధి, కరువు లేదా ప్రకృతి బీభత్సం వంటివి ఆగిపోవును. ధర్మరాజు పరిపాలన అదే ఉన్నది. అది కూడా ఉంది. ధర్మరాజు పాలనలో ఇటువంటి పరిస్థితి లేదు అనేసి చెప్పారు. ఎంత క్లియర్ గా ఉంది. ఇప్పుడు మనం ఇంత ఆలోచించగలిగే పరిస్థితుల్లో లేవు. ఇది క్వశ్చన్కి వచ్చేసాము. మనం చేయాల్సిన పరిస్థితి. సరే, సో నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. 15వ శ్లోకం. ఇంకెవరున్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? శారదా స్వరూపిణి మాతాజీ లాగౌట్ అయిపోయారా? విష్ణు భగవానుడు పలికాను, పృథు మహారాజా, ద్విజవర్యులు పరంపరానుగతముగా అంటే గురు శిష్యు పరంపరానుగతముగా శిష్యుల పరంపరలో శ్రవణము ద్వారా గ్రహించి వసగినట్టు ఉపదేశములను అనుసరించి ప్రజాపాలనను చేసినచో ఎటువంటి మానసిక కల్పనము లేకుండా వారు వసగిన ధర్మ విధానమును అనుసరించినచో ప్రజలందరూ సుఖవంతులై నిన్ను అభిమానించరు. త్వరలోనే నీ వట్టి సిద్ధపురుషులకు నలుగురు కుమారగణములనగా సనకుడు, సనాతనుడు, సనందుడు, సనత్ కుమారునులు గాంచగలవు. శ్రీల ప్రభుపాదుల వారి భాష. ప్రతి ఒక్కడు వర్ణాశ్రమ ధర్మము నియమములను అనుసరించవలననియు అంతటా వాడు భౌతిక జగమున ఏ స్థితిలో ఉన్నప్పటికీ మరణాంతరము మోక్షమును బడిననియు విష్ణు భగవానుడు పృథువునకు ఉపదేశించారు. కానీ ఈ యుగమున వర్ణాశ్ర ధర్మ విధానం తలకిందులై ఉన్నందున వాని నియమములను ఖచ్చితంగా పాటించటం మిగులు కష్టతరం. కనుక జీవన పూర్ణత్వమును బడియుటకు కృష్ణ భక్తి భావనను వృద్ధిపరచుకున్నట్టు ఒక్కటే మార్గమై ఉన్నది. వివిధ స్థితులలో గల వివిధ జనులలో వర్ణాశ్రమ ధర్మ విధానము నిర్వహింపబడినట్లుగా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కృష్ణ భక్తి భావన నియమములను అనుసరింపవచ్చును. హరే కృష్ణ. అమ్మ చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ. ప్రతి ఒక్కడు పరాశరుడు, మనువు వంటి అగ్రగణ్యులకు బ్రాహ్మణులను అనగా ద్విజాగ్ర్య అనుసరించవలనని ఇచ్చట పేర్కొనుటలో ఒక విశేష ప్రయోజనము కలదు. వర్ణాశ్రమ విధానమును అనుసరించి ఏ విధముగా జీవించవలనో మనకు ఈ మహామునులు ఇదివరకే ఉపదేశములను వసగి ఉన్నారు. అదే విధముగా విశుద్ధ కృష్ణ భక్తుల మగుటకు మనకు సనాతన గోస్వామి, రూప గోస్వామి పెక్కు విధి నియమములను వసగిరి. కనుక పరంపరలోనున్న ఆచార్యుల ఉపదేశములను అనుసరించుట తప్పనిసరి అయినది. వారు ఆ జ్ఞానమును గురు శిష్య పరంపరా రూపమున అందజేసింది. ఆ విధముగా మనము భౌతిక జీవన స్థితిలో నిలిచి ఉన్నప్పటికీ మన స్థానములను విడువకనే భౌతిక కల్మష బంధము నుండి బయటపడగలము. కనుకనే మనుజుడు తన స్థితిని మార్చుకునవసరం లేదని
చైతన్య మహాప్రభు ఉపదేశించింది. మనుజుడు ప్రామాణికమగు మూలము అనగా పరంపర అని పిలువబడినది. ప్రామాణికమగు మూలము నుండి శ్రవణము చేయుచు ఆ నియమములను జీవితమునందు అనుసరించిన చాలును. అంతటా అతడు అత్యున్నత జీవన పూర్ణత్వమును అనగా మోక్షమును భగవద్ధామమును పడయగలడు. అనగా మార్పు రావలసినది చైతన్యములోనే కాని దేహములో కాదు. కాని దురదృష్టవశాత్తు ఈ పతిత యుగములో జనులు ఆత్మకు బదులు దేహముతోనే అక్కరను కలిగి ఉన్నారు. ఆత్మ విషయమును వదిలి దేహపరములకు ఎన్నో వాదములను వారు తయారు చేసి ఉన్నారు. చదివిసిదమ్మది. నవీన ప్రజాస్వామ్యమున పెక్కురు ప్రభుత్వ ప్రతినిధులు రాజ్యాంగమునకై ఓట్లు వేయుదురు. ప్రతిరోజు వారొక కొత్త చట్టమును తయారు చేయుదురు. కానీ ఆ చట్టములన్నీను అనుభవశూన్యులకు బద్ధజీవుల మానసిక కల్పనలే కనుక మానవ సమాజమునకు అవి ఉపశమనమును కలిగింపలేదు. పూర్వము రాజులు నిరంకుశులే అయినను మునులు సాధు పురుషులు తెలిపిన నియమములను ఖచ్చితముగా పాటించేటివారు. రాజ్యపాలనలో ఎట్టి పొరపాట్లు ఉండేటివి కావు. అంతయు సజావుగా జరిగిపోయేది. ప్రజలందరూ పుణ్యభాగులై ఉండేటివారు. రాజు న్యాయబద్ధముగా పన్నులు విధించెడివాడు. ఆ విధముగా పరిస్థితి అంతయు సుఖముగా నుండేది. కానీ ప్రస్తుతము స్వప్రయోజనమును చూచుకొనిడి అత్యాశాపరులనే ప్రభుత్వాధినేతలుగా ఎన్నుకొనిట దాదాపుగా జరుగుతున్నది. వారికి శాస్త్రజ్ఞానం ఉండదు. అనగా వారందరూ అక్షరాల పరమ మూర్ఖులై ఉన్నారు. ఇక జనసామాన్యము శూద్రప్రాయులై ఉన్నారు. ఈ మూర్ఖులు శూద్రుల కలయిక ఏనాడును ప్రపంచంలో శాంతి సౌభాగ్యములను కలుగచేయజాలదు. కనుకనే సంఘములో యుద్ధము, మత కల్లోలములు, అన్నదమ్ముల జగడములు తరచుగా తలెత్తుటను మనము గాంచుచున్నాము. ఇటువంటి పరిస్థితులలో నాయకులు జనులను మోక్ష మార్గముల నడుపుటలో ఆసక్తులవుటయే కాక వారికి మనశ్శాంతిని కూడా ఇవ్వజాలరు. శాస్త్రములను పట్టించుకొనక మనోకల్పిత భావముతోనే జీవించువాడు ఎన్నడును సాఫల్యమునందడనియు అతడు సుఖమును గాని మరణానంతరము మోక్షమును గాని పడయజాలడనియు భగవద్గీత యందు తెలుపబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ. మొత్తం విప్పి చెప్పేస్తున్నారు నన్ను. చదవనా ప్రభు? హరే కృష్ణ ప్రభుజీ. రాజా, నీ ఉత్తమ గుణముల చేతను ఉత్తమ నడవడిక చేతను నేను వసుడునై నీ ఎడల మిగులు అనుగ్రహము కలవాడినైతిని కనుక నీకు అభీష్టమగు వరమును నన్నడుగుము. ఉన్నత గుణములు ఉత్తమ శీలము లేనివాడు కేవలము యజ్ఞ తపో యోగములచే నా అనుగ్రహమును బడియజాలడు. కాని అన్ని పరిస్థితుల యందును సమభావమును కలిగి ఉండెడి వాని హృదయమున నేను సదా సమభావమున నిలిచి ఉండును. భాష్యం. పృథు మహారాజు యొక్క ఉత్తమ శీలమునకు నడవడికకు ప్రసన్నుడైన విష్ణు భగవానుడికి అతనికి వరదానము నొసగను. యజ్ఞ నిర్వహణము గాని కఠోరమగు యోగాభ్యాసము గాని తనను సంతుష్టిని చేయజాలవని భగవానుడు బాహాటముగా పలికెను. అతడు కేవలము ఉన్నతమగు శీలము నడవడికతోనే ప్రసన్నుడు కాగలడు. కాని భగవంతుడు విశుద్ధ భక్తుడు కానిదే మనుజునిలో ఈ గుణములు వృద్ధి చెందవు. దేవదేవుడగు శ్రీకృష్ణుని ఎడ అంకుటితమగు విశుద్ధ భక్తిని కొననివాడు ఆత్మస్వరూపినిగా తన మూల సద్గుణములను వృద్ధి కావించుకును. భగవదంతగా ఆత్మ భగవానుని సమస్త సద్గుణములను కలిగి ఉన్నది. కాని అది ప్రకృతి గుణములచే కలుషితమైనప్పుడు ఆ గుణములను బట్టి మనుజుడు మంచివాడనో చెడ్డవాడనో తలంపబడును. కాని అతడు సమస్త భౌతిక గుణములకు అతీతుడైనప్పుడు సమస్త సద్గుణములు బహిర్గతము కాగలవు. భక్తునికి గల అట్టి 26 సద్గుణములు ఈ విధముగా ఉన్నవి. 1. ఎల్లరి ఎడ దయను కలిగి ఉండుట, ఎవరితోనూ జగడమాడకుండుట, పరతత్వమున స్థిరుడై ఉండుట, ఎల్లరి ఎడ సమభావము కలిగి ఉండుట,
దోషరాహిత్యము, దానశీలము, మృదుత్వము, శుచిత్వము, సరళత్వము, పరోపకారత్వము, శాంతగుణము, కృష్ణుని యందే సంపూర్ణానురక్తి. వినపడుతుందా ప్రభుజీ? వినబడుతుంది. డిస్టర్బెన్స్ వస్తుంది. కృష్ణుని యందే సంపూర్ణ అనురక్తి, భౌతిక మగు అత్యాస లేకుండుట, వినయ సంపన్నత్వము, స్థిరత్వము, ఆత్మ సంయమనము, మితాహారము, వివేకత్వము, గౌరవ భావమును కలిగి ఉండుట, అణుకువ, గాంభీర్యము, దయ, మైత్రి, కవిత్వ హృదయము, నిపుణత్వము, మౌనము. జీవుని యందు ఈ దివ్యగుణములు వృద్ధి చెందుట చేతనే భగవానుడు సంతుష్టుడు కాగలడు. కాని కృత్రిమమగు యజ్ఞ నిర్వహణముచే కాని యోగాభ్యాసనముచే కాని కాదు. అనగా భగవానుని విశుద్ధ భక్తుడగుట పూర్తిగా యోగ్యతను పడియనంత వరకు మనుజుడు భవబంధము నుండి ముక్తిని ఊహింపజాలడు. హరే కృష్ణ. 17 మైత్రేయముని పలికెను. విదురా, విశ్వవిజేతయగు పృథు మహారాజు ఆ రీతిగా దేవదేవుని ఆదేశములను శిరసా వహించెను. భాష్యం. మనుజుడు భగవానుని పాదపద్మములు చెంతవాలి ఆ దేవదేవుని ఆదేశములను అంగీకరింపవలసి ఉన్నది. అనగా భగవానుడేది పలికినను దానిని శ్రద్ధతోనూ గౌరవముతోనూ యథాతథముగా స్వీకరింపవలెను. భగవంతుని పలుకులను మార్చుట లేదా వాటికి మార్పులు చేర్పులు చేయుట మన కార్యమే కాదు. కానీ భగవద్గీతను వ్యాఖ్యానించడి కొందరు నామమాత్ర పండితులకు, స్వాములకు అది ఒక అలవాటుగా మారినది. భగవదాదేశములను ఏ విధముగా శిరసా వహించవలెనో పృథు మహారాజు చక్కగా చేసి చూపినాడు. పరంపరా విధానమున జ్ఞానమును గ్రహింపవలసిన విధమిదియే. హరే కృష్ణ. 18వ శ్లోకము. చెంతనే నిలిచియున్న ఇంద్రుడు తన కర్మలకు సిగ్గు చెంది పృథు మహారాజు పాద పద్మములపై పడెను. కాని పృథువు వెంటనే ప్రేమతో అతనిని ఆలింగనము చేసుకుని యజ్ఞాశ్వమును హరించినందులకు అతనిపై కలిగిన విద్వేషమును విడిచెను. భాష్యము. మనుజుడు వైష్ణవుని పాదపద్మముల చెంత అపరాధము కావించి అటు పిమ్మట పశ్చాత్తాపము చెందిన సంఘటనలు పెక్కు కలవు. సాక్షాత్తుగా విష్ణు భగవానుని గూడి అరుదించగలిగినంతటి శక్తిమంతుడైనను స్వర్గరాజగు ఇంద్రుడు పృథు మహారాజు యజ్ఞాశ్వమును హరించినందులకు తనను గొప్ప అపరాధిగా తలచుటను మనమెచ్చట గాంచవచ్చును. వైష్ణవుని పాదపద్మముల చెంత అపరాధము కావించిన వానిని భగవానుడు ఎన్నడూ క్షమించడు. ఈ విషయమును వర్ణించడి సంఘటనలు పెక్కు కలవు. ఉదాహరణకు గొప్ప యోగి అగు దుర్వాసముని భక్త అంబరీషుని పట్ల అపరాధము కావించెను. అయినను చివరికి దుర్వాసుడు ఆ భక్తుని పాదపద్మముల చెంత వాలవలసియే వచ్చెను. ఇంద్రుడు పృథు మహారాజు పాదపద్మముల చెంత వాలవలనని నిశ్చయించుకునెను. కాని ఆ రాజు ఔదార్యవంతుడగు వైష్ణవుడైనందున తన పాదములను ఇంద్రుడు తాకుటను ఇష్టపడలేదు. వెంటనే అతనిని లేవనెత్తి ఆలింగనము చేసుకునగా ఇరువురును పూర్వ సంఘటనలను మరిచిరి. ఇంద్రుడు పృథువు ఒకరి పట్ల ఒకరు క్రోధమును గూని విద్వేషమును కలిగి ఉండిరి. కానీ ఇరువురును వైష్ణవులే, అనగా విష్ణుదాసులు కనుక తమ ద్వేష కారణమును సర్దుబాటు చేసుకునుట వారి కర్తవ్యము. వైష్ణవుల నడుమ సయోధ్యకు ఇది ఒక చక్కని ఉపమానము. కానీ ప్రస్తుతము జనులు వైష్ణవులు కారు. అందువలన వారు నిరంతరము కలహించుచు మానవ జీవిత కార్యమును పూర్తి చేయకనే నశించిపోచున్నారు. కనుక ప్రపంచములో హరినామ సంకీర్తనోద్యమమును అనగా కృష్ణ చైతన్యోద్యమము విస్తారముగా ప్రచారము చేయవలసిన అవసరము ఎంతేనీ కలదు. అప్పుడు జనులు
కొన్ని మార్లు ఒకరి పట్ల ఒకరు క్రోధమును విద్వేషమును చూపినను స్వతహా వారు కృష్ణ భక్తి భావనాయుతులు అయినందున అట్టి వైరమును స్పర్ధను విద్వేషమును కష్టం లేకుండా సర్దుబాటు. హరే కృష్ణ. ప్రభుజీ నేను బుక్ తెచ్చుకోలేదు ప్రభుజీ, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నాను అనమాట. సరే సరే సరే. నెక్స్ట్ ఎవరు చదువుతున్నారు ప్రభు? చదవనా? చదవండి. హరే కృష్ణ. 19వ శ్లోకము. అంతటా పృథు మహారాజు తన ఎడ అమిత కరుణామయుడైనట్టి దేవదేవుని పాదపద్మములను అర్చించెను. భగవానుని పాదపద్మములను అర్చించినప్పుడు అతని భక్తి పారవస్యము క్రమముగా వృద్ధి చెందెను. భాష్యము. భక్తుని దేహమున నానా ప్రకారములగు పారవస్య లక్షణములు గోచరించినప్పుడు అతని భక్తి పూర్ణత్వము చెందినదని గ్రహించవలెను. రోదించుట, నవ్వుట, చెమటలు పోయుట, మూర్ఛనొందుట, పిచ్చివాని వలె అరచుట వంటి రూపములలో దివ్య పారవస్యము ప్రదర్శితమగుచుండును. భక్తుని దేహములో కొన్ని మార్లు ఈ లక్షణములన్నీను గోచరించును. అవి అష్టసాత్విక వికారములు అనగా 8 రకములకు దివ్య పారవస్య భావనలు అనబడను. వానినెన్నడును అనుకరించరాదు. కానీ భక్తుడు నిజముగా పూర్ణత్వమును బడిసినప్పుడు అటువంటి లక్షణములు దేహమునందు గోచరించును. భగవానుడు భక్తవత్సరుడు అనగా విశుద్ధ భక్తుని ఎడ మృగ్గు చూపుడి ఉండేవాడు కనుకనే భగవానుడు మరియు అతని భక్తుని నడుమ పారవస్య భావన వినిమయము ఈ భౌతిక జగత్తు కార్యముల వంటిది కాదు. హరే కృష్ణ. 20 భారతీమాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. భగవానుడు వెడలుటకు ఉద్యుక్తుడయ్యును. పృథు మహారాజు స్వభావమునడ అమితానురాగము కలవాడై వెడలలేకపోయాను. ఆ రాజు నైజమును తన పద్మ పలాస లోచనములతో గాంచుచు ఆ భక్త శ్రేయోభిలాషి ఆలస్యము చేయసాగాను. భాష్యము. ఇచ్చట సుహృత్సుతాం అను పదము ప్రధానమైనది. దేవదేవుడు సదా తన భక్తుని వైపునకే మృగ్గియుండి అతను శ్రేయస్సును గూర్చే తలచుచుండును. ఇది పక్షపాతము కానే కాదు. భగవద్గీతలో తెలిపినట్లు నమోహం సర్వభూతేషు. శ్రీకృష్ణ భగవానుడు ఎల్లరకు సముడే అయినను తన సేవలో విశేషముగా నియుక్తుడైన వాని ఎడ అతడు అమితముగా మృగ్గు చూపి ఉండును. భక్తుడు ఎల్లవేళలా తన హృదయములో నిలిచియుండుననియు తాను కూడా భక్తుని హృదయములో ఎల్లప్పుడూ నిలిచియుండుననియు ఆ దేవదేవుడు మరొక చోట తెలిపాడు. విశుద్ధ భక్తుని ఎడ దేవదేవుడు విశేషముగా మృగ్గు చూపుట అసహజము కాని పక్షపాతము గాని కాదు. ఉదాహరణకు ఒక తండ్రి పలువురు సంతానమును కలిగి ఉన్నను తన వైపు అధికంగా మృగ్గియుండెడి పిల్లవాని ఎడ విశేషానురాగమును కలిగి ఉండును. ఈ విషయమే భగవద్గీత యందు ఇట్లు వివరింపబడినది. ప్రేమానురాగములతో భగవత్ సేవలో నెలకొనిడి వారు ఎల్లరి హృదయంలోనూ పరమాత్మ రూపమున ఉన్నట్టి దేవదేవునితో ప్రత్యక్షముగా సంబంధమును కలిగినట్టి వారే. అనగా భగవానుడు భక్తునికి దూరముగా లేడు. అతడు సర్వదా ఎల్లరి హృదయములోనూ ఉన్నాడు. కానీ కేవలము భక్తుడే భగవంతుని సన్నిధిని గుర్తించగలడు. ఆ విధముగా అతడు ప్రత్యక్షముగా భగవానునితో సంబంధమును కలిగి ఉండి ప్రతి క్షణము ఆ దేవదేవుని నుండి ఉపదేశమును పడేచుండును. కనుక భక్తుడు తప్పు చేసే అవకాశమే లేదు. అలాగుననే అది విశుద్ధ భక్తుల ఎడ భగవానుడు పక్షపాతము చూపుటయు కాదు. హరే కృష్ణ. 21 ఉన్నారమ్మా జగదాంబ మాతాజీ? అమ్మా చదవగలరమ్మా? బాగా డిస్టర్బెన్స్ వస్తుంది మీ ఫోన్. మీ వాయిస్ అసలు వినబడట్లేదమ్మా. 21 హరే కృష్ణ. ఆదిరాజు పృథువు కనుల్లో నీరు నిండి గొంతు తొట్టుపాటుతో కూరుకుపోగా భగవాన్ని స్పష్టముగా చూడగలుగుట గాని ఆ దేవదేవునితో ఏదేని పలుకుట గాని చేయలేకపోయాను. అతడు కేవలము భగవాన్ హృదయములో
ఆలింగనం చేసుకొని ముకుళిత హస్తుడై నిలిచిండెను. భాష్యము. బ్రహ్మ సంహిత యందు శ్రీకృష్ణ భగవానుడు ఆది పురుషుని సంబోధింపబడినట్లు భగవాన్ని సత్యావేశ అవతారమైన పృథు ఈ శ్లోకములో ఆది రాజుని పేర్కొనబడెను. అతడు గొప్ప భక్తుడే కాక తన రాజ్యములో అవాంఛిత శక్తులనన్నింటినీ జయించిన గొప్ప వీరుడును అయ్యుండెను. యుద్ధమున ఇంద్రునితో సమానముగా అతడు శక్తిమంతుడై ఉండెను. ప్రజలను పుణ్యకార్యముల్లోనూ భగవద్భక్తిలోనూ నెలకొల్పి వారికి అతడు రక్షణను కల్పించను. ఆపత్తుల నుండి రక్షణను కల్పించినప్పుడు అతడు ప్రజల నుండి ఒక్క పైసా కూడా పన్ను వసూలు చేయలేదు. భగవద్భావనారహితముగానే ఫలితముగా పాప జీవనులగుట జీవితంలో గొప్ప ఆపత్తు వంటిది. ప్రజలు అవివాహిక సంబంధము, మత్తు పదార్థ స్వీకారము, మాంసాహారము, జోదముల్లో మునిగి పాప జీవనులగుటను దేశాధినేత లేదా రాజు అనుమతించడతో వారి నుండి పన్నులు తీసుకున్న కారణమున ఆ పాప ఫలమును రాజు అనుభవించవలసి వస్తున్నది. ఇవన్నీ శాసన నియమములు. పృథు మహారాజు పాలకునికి గల నియమములన్నింటినీ అనుసరించినందున ఇచ్చట ఆదిరాజుని పేర్కొనబడినాడు. పృథు మహారాజు వంటి బాధ్యతాయుతుడు రాజు కూడా ఉత్తమ శ్రేణి విశుద్ధ భక్తుడు కాగలడు. ఏ విధముగా అతడు భక్తియుత సేవలో బాహ్యమున అంతరమున పారవస్యమునందున అతని నడవడికను బట్టి మనం స్పష్టంగా చూడవచ్చును. ప్రభుత్వము మద్య నిషేధమును తొలగింపనున్నట్లు ఈరోజు బొంబాయి వార్తాపత్రికలో నేను చూచడం జరిగినది. గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం నాటి నుండి కూడా బొంబాయిలో మద్య నిషేధం అమల్లో ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు ప్రజలు ఎంత తెలివి మీరగా అక్రమంగా వారు సారాయి బట్టీల్లో మద్యం తయారు చేస్తున్నారు. దుకాణంలో బాహాటముగా అమ్మకము కాకుండాను మద్యము ప్రజా మరుగుదొడ్లలో ఇతర ప్రదేశంలో అమ్మబడుతున్నది. మద్యం యొక్క ఈ అక్రమ రవాణాను పంపిణీని అరికట్టజాలక ప్రభుత్వం తక్కువ ధరలో మద్యమును తయారు చేయటం నిర్ణయించినది. దానివల్ల ప్రజలు మద్యమును మరుగుదొడ్లలో కొనుగోలు చేయటకు బదులు నేరుగా ప్రభుత్వం నుండి పొందగలరు. అనగా పాప జీవనం నుండి ప్రజల హృదయమును మళ్లించటంలో ప్రభుత్వం విఫలమైనది. కనుకనే కోశాగారం నింపుటకు అవసరమైన పన్నులను కోల్పోటకు బదులు వారు మద్యం తయారు చేసి దాని కొరకే తప్పించున్న ప్రజలకు అందజేయటకే నిశ్చయించుకుంది. ఇటువంటి ప్రభుత్వము జీవనం యొక్క ఫలములైనట్టి యుద్ధము, అంటురోగము, కరువు, భూకంపము, ఇతర ప్రకృతి బీభత్సము నివారింపజాలదు. చదువుతారమ్మా? కంటిన్యూ చేస్తారు, పర్లేదా? భగవన్ నియమములు పాటించటలో ఏవేని అవకతవకలు జరిగినంతే అదే భగవద్గీతలో ధర్మస్య గ్లానిహి ప్రకృతి లేదా భగవన్ నియమోల్లంఘనము అకస్మాత్తుగా యుద్ధములు సంభవించటనడి రూపమున గొప్ప శిక్షలు విధించిన ప్రకృతి నియమము. ఈ మధ్యనే మన భారత పాకిస్తాన్ దేశముల నడుమ యుద్ధం జరుగుట గాంచున్నాము. కేవలము 14 రోజుల్లో అపారముగా ఆస్తి నష్టము, ప్రాణ నష్టము జరిగిపోయింది. ప్రపంచమంతటను కల్లోల పరిస్థితులు ఏర్పడినవి. ఇవన్నీ పాప జీవన ఫలంలో ఉన్నవి. మా హరికీర్తనోద్యమము కృష్ణ చైతన్యోద్యమం ప్రజల పవిత్రను పూర్ణను చేయుటకే ఉద్దేశింపబడింది. భాగవతం నందు వర్ణింపబడినట్లు కృష్ణ భక్తి భావనచే మన పాక్షికముగా పవిత్రములు అయినప్పటికీ నష్ట ప్రయేష బిర్ద్రేషు కామము, లోభము, భవరోగము సమీపగలవు. శ్రీమద్ భాగవతము లేదా కృష్ణ భక్తి భావన యొక్క పవిత్ర సందేశము సర్వత్రా ప్రచారం చేయటం ద్వారానే ఇది సాధ్యపడగలదు. పెద్ద పెద్ద వ్యాపార పారిశ్రామిక సంస్థలు దేశ రక్షణ నిధికి వేలాది రూపాయలు విరాళముగా ఇచ్చినవి. ఆ ధనమంతయు తుపాకీ మందు రూపంలో కాల్చివేయబడింది. కానీ హరినామ సంకీర్తనోద్యమం ప్రచారములకై విరాళములు అడిగినచో దురదృష్టవశాత్తుగా వారు సమర్పించుకున్నారు. ఇటువంటి పరిస్థితులు ప్రపంచమున కృష్ణ భక్తి భావన రాహిత్యమునకు ఉత్పాతములు, యుద్ధము వంటివి
తరచుగా కలుగుచుండను. హరే కృష్ణ. మిమ్మల్ని నేను మళ్ళీ మ్యూట్ లో పెడుతున్నాను మాతాజీ. 22వ శ్లోకం చదివి ఆపుకుందాం అమ్మా. శారదా మాత చదువుతారమ్మా? చదువుతున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. దేవదేవుని పాద పద్మములు దాదాపుగా నేలకు ఆని ఉండగా అతని హస్తాగ్రము పన్నగములకు శత్రువగు గరుడుని ఉన్నతమగు భుజముపై ఉండెను. పృథు మహారాజు కన్నీటిని తుడుచుకొనుచు ఆ భగవానుని చూడ యత్నించెను. కాని ఆ విధముగా చూచుటతో అతడు పూర్తిగా సంతుష్టుడు కానట్లు గోచరించెను. అంతటా అతడు ఈ విధముగా ప్రార్థింపదొడగెను. భాష్యము. భగవానుడు దాదాపు నేలను తాకినట్లుగా నిలిచి ఉండననేది విషయము ఈ శ్లోకమున విశేషమైనది. బ్రహ్మలోకము, బ్రహ్మదేవుడు వసించు లోకము మొదలుకొని స్వర్గలోకము, ఇంద్రలోకము వరకు గల ఉన్నత లోకములందలి వారు ఆధ్యాత్మిక జీవనమును ఎంత పురోగతి చెంది ఉందురనగా ఈ లోకమును గాని ఇతర అధోలోకములను గాని చూచుటకు అరుదించినప్పుడు వారు తమ భార రహిత స్థితిని కలిగి ఉందురు. అనగా భూమిని స్పృశించకనే వారు నిలిచి ఉందురు. విష్ణువు దేవదేవుడైనను ఈ విశ్వమునందల ఒకానొక లోకములో వసించును కనుక విశ్వ పరిధిలోనున్న ఒక దేవత అయినట్లుగా కొన్ని మారు వర్తించుచుండును. మొదట పృథు మహారాజునకు దర్శనమిచ్చినప్పుడు అతడు పృథ్వీని స్పృశింపకుండెను. కాని ఆ రాజు నైజముతో పూర్తిగా సంతుష్టుడైనంతనే వైకుంఠ లోకమునకు చెందిన నారాయణుని వలె వర్తించెను. పృథు మహారాజుపై గల అనురాగముచే ఆ దేవదేవుడు నేలపై నిలిచినను తన హస్తాగ్రమును గరుడుని వాహనము ఉన్నతమగు భుజముపై నిలిచెను. భూమిపై నిలుచుట అలవాటు లేని కారణమున అతడు పడిపోకుండా ఉండుటకే ఆసరా తీసుకొని నాడా అన్నట్లు ఉండెను. ఇవన్నీను పృథు మహారాజు పట్ల ఆ దేవదేవునికి గల అమితానురాగమునకు చిహ్నములై ఉన్నవి. తన భాగ్యము నెరగగలిగినప్పుడు పృథువు పారవస్యముచే దేవదేవుని పూర్తిగా చూడలేకపోయాను. అంతటా అతడు గద్గద కంఠముతో ఇట్లు ప్రార్థింపదొడగెను. హరే కృష్ణ. నెక్స్ట్ వీక్ చూద్దాము పృథు మహారాజు ప్రార్థనలు. సో ఈ వీక్ జరిగిన క్లాస్ అంతా కూడా ఇంచుమించు మనం భగవద్గీతని రివ్యూ చేస్తున్నట్టు ఉన్నది. ఇక్కడ ఆపుదామమ్మా? అయితే ఇంకో 10 శ్లోకాలు ఉన్నాయంటే ఇంకో అరగంట పడుతుంది. లేదులేమ్మా, ఆపుదాం. 9 దాటుతుంది కదా. సరేనా? క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? చాప్టర్ మళ్ళీ ఒకసారి చదవాల్సిన చాప్టర్. అవునమ్మా, ఇవి భాష్యాలన్నీ చదువుకుంటేనే మళ్ళీ బాగుంటది మాకు. అంటే మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో ఒక 10 ఇచ్చి 4 చదవండి అంటే మేము అసలు పెట్టలేము. అది చాలా కష్టం. వరుసగా వెళ్ళవలసిందే, ఇవి వరుసగా వెళ్ళవలసిందే. అన్ని పాయింట్లు ముఖ్యంగానే ఉన్నాయి. సరే, ఇంకా రేపు మార్నింగ్ క్లాస్ కి అటెండ్ అవ్వండి అమ్మా. రేపు ఏకాదశి. అవునమ్మా. శ్రీనివాసాచారి ప్రభుజీని మరి తెలుగులో కావాలంటే అవి తెలుగు చెప్తారా? తెలుగులో చెప్పరు, బట్ ఆయన తెలుగులో అడగచ్చు. అది ఆయన తెలుగు వచ్చింది కాబట్టి. మనకి ఇంగ్లీష్ అర్థమైతే కదా తెలుగులో అడగగలం. సెషన్ కి సంబంధం లేనివి కూడా ఆయన అడగచ్చు. అది అలా అన్నారా? బాగుంది, చూస్తాను. సరేనా? నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? ఎవరైనా పాడతారమ్మా? లేకపోతే పాడతాను ప్రభుజీ. స్క్రీన్ మీద పెడతారండి. పాడండి అమ్మా శారదా మాతాజీ. నమస్తే ఆహ్లాదదాయినే హిరణ్యాకాశిపో వత్సహాం శిలతంకాయ నఖాలాయే ఇతో నరసింహ పరతో నరసింహో యతో యతో యామి తతో నరసింహ
బహిర్నరసింహో హృదయే నరసింహో నరసింహమాదిం శరణం ప్రపద్యే తవ కర కమలవరే నాకా అద్భుత శృంగ దళిత హిరణ్యకశిపో తను భృంగ కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय प्रभुपाद जय जय प्रभुपाद जय जय गुरुदेव जय जय गुरुदेव नित्य गौर हरि बोल नित्य गौर हरि बोल। నరసింహ స్వామికి జయ, ప్రహ్లాద్ మహారాజ్ కి జయ, శ్రీల ప్రభుపాద హరే కృష్ణ. అప్పుడప్పుడు వాయిస్ కొంచెం జూమ్ వల్ల ఏమో కొంచెం అటు ఇటుగా వచ్చిందమ్మా. సరే అండి. హరే కృష్ణ. ఇక్కడితో క్లాస్ ఆపుతున్నాను ఏమ్మా, ఇక్కడితో క్లాస్ ఆపుతున్నాను ప్రభు. రమేష్ రండి ప్రభు క్లాస్ కి. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ మనకు సండే బాగా గీతా క్లాస్ ఉంది, కానీ మీరు పూజ క్లాస్ అటెండ్ అవుతున్నారేమో కదా ప్రభు ఆ టైంలో? టైంలోనే. ఓకే సరే ప్రభు. హరే కృష్ణ.